11 వచనం. సంవత్సరము అను నీ దయా కిరీటమును మాకు ధరింపచేసి ఉన్నావు. సంవత్సరము అను నీ దయా కిరీటమును మాకు ధరింపచేసి ఉన్నావు. చాలు. తల్లిదండ్రులు బిడ్డలకు వస్త్రాలు ధరింపచేస్తారు. ఇది అందరి ఇళ్లలో, అందరి కుటుంబాల్లో జరిగిన వాస్తవమే. గొప్ప సందర్భములు ఒక వ్యక్తిని గణపరచాలంటే ఒక సాల్వా ధరింపజేస్తారు, ఒక పూలదండను బహుకరిస్తారు, ఒక పూల బుకే తెచ్చి వారి చేతికి ఇచ్చి బహుకరిస్తారు. వారి అభిమానం కావచ్చు, అది వారి సంతోషం కావచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు వస్త్రాలు తొడిగించి అనుకుంటారు, ఈ వస్త్రాల్లో మా బాబు చాలా బాగున్నాడు, నా బిడ్డ చాలా బాగుందని చెప్పేసి తల్లిదండ్రుల వస్త్రాలు, కాళ్ళకు చెప్పులు, ఇలాంటి వాటిని ధరింపజేస్తారు. సరే, ఇవన్నీ మరలా పాతపడతాయి, మరలా ఉతుక్కుంటాము, చెప్పులు అరుగుతాయి, మరలా నూతన చెప్పులు మనం కొనుక్కుంటుంటాము. పాత బట్టలు పాడైపోతుంటాయి, చీకిపోతాయి, మరలా క్రొత్త వస్త్రాలు. ఈ రీతిగా మనుషులు మనకు ధరింపచేసి, పెళ్లిలో భర్త భార్యకు ఉంగరాన్ని ధరింపచేయచ్చు, భార్య భర్తకు ఉంగరాన్ని ధరింపచేయచ్చు. మెడలో 3 ముళ్ళేసి ఈ రోజు నుండి నువ్వే నా భార్య అని చెప్పి తాడి కూడా కట్టచ్చు. పరిస్థితులు బాగోపోతే ఆమె మెడలో తాడు తెంపి వాడి ముఖాన్ని పారేస్తుంది. అలాగే చేసిన నిబంధనకు గుర్తుగా ఉంగరాన్ని తొడిగి ధరింపజేసిన ఉంగరాన్ని కూడా పరిస్థితులు బాగోపోతే ఆ ఉంగరాన్ని ఆమె అతనికి ఇచ్చేస్తుంది, అతడు ఆమెకు ఇచ్చేస్తాడు. ఇవి మనుషులకు ధరింపచేసే, చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్, ప్రతి మాట కూడా. మనుషులకు ధరింపచేసేవి చీకిపోతాయి, మురుకు పడతాయి, పాతబడతాయి, పాడైపోతాయి, అరిగిపోతాయి. ఆవేశాన్ని బట్టి విసర్జిస్తాము, వాటిని ఉంచుకోవటానికి ఇష్టపడము, వాటిని తొలగిస్తాము. ఇవి మనుషులకు ధరింపచేసేవి. ఆ మాటకొస్తే మనుషులైన వారందరికీ కూడా దేవుడు ధరింపచేసేది ఏమిటి అనంటే, సంవత్సరము అనే కిరీటమును నేను నీకు ధరింపచేసి ఉన్నాను. ఇలా లెక్క కట్టుకోండి. ఇప్పుడు మీ ఆయుష్కాలం ఎంత? 40, 50, 60, 70, 80 ఏళ్ళ? అంటే ప్రతి సంవత్సరం కూడా పాతది కిరీటం తీసేట్లా, పాత కిరీటంలా ఉంచుతూ దాని మీదే మరొక నూతన కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. పాతది అట్లా ఉంటుంది. ఒక పాత కిరీటం ఒకటి తీసేస్తే పాత సంవత్సరం నువ్వు చచ్చిపోవాలి, నేను చనిపోవాలి. కానీ అలా తీసేయలేదు, మన దీపం ఆరిపోయలేదు. కానీ పాత కిరీటం మనకు అట్లా ఉంటుంటాడు. దాని మీదనే మరొక దయా కిరీటముగా దేవుడు ధరింపచేస్తూ ఇలాగా దేవుడు మనకు నూతన వాత్సల్యత, నూతన దయా కిరీటాన్ని దేవుడు మనకు ధరింపచేస్తూ వచ్చాడు. ఏదైనా ఒక శుభకార్యానికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఏమైనా ఇస్తారంటే డబ్బులు ఇస్తారు. ఏమో కొనుక్కోమ్మా, మంచి చీర కొనుక్కో అని చెప్పి అన్నలైతే చీర కొనుక్కోవడానికి బావగారికి, చెల్లికి డబ్బులు ఇస్తారు. పిల్లలు, మేనగోడికి డబ్బులు ఇస్తారు, లేక బట్టలే కొని తెచ్చేస్తారు. కొంతమంది స్వీట్ బాక్స్ తెచ్చి స్వీట్ ఇస్తారు. ఇంకా కాస్త గొప్పవారైతే ఉంగరాలు తెచ్చి, ఇదిగో ఈ పెళ్లి కానుకగా, ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ ఉంగరం మీకు ఇస్తున్నాను. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే మనుషులకి ఇచ్చేవి చాలా ఉన్నాయి. కానీ మనుషులకి ఇచ్చేవి అంతరించిపోయేవి. మనుషులకి ఇచ్చేవి అవి పాడైపోయేవి. మనుషులందరూ మనుషులు ఇవ్వగలిగి ఇస్తారు. నేను ఏది ఇస్తానో నా పక్క వారు కూడా అది ఇస్తారు. నేను 1000 రూపాయలు ఇచ్చి అనుకోండి, నా ప్రక్కన ఉన్న వ్యక్తి, అవతల వ్యక్తి 2000 ఇవ్వచ్చు, ఇంకో వ్యక్తి 3000 ఇవ్వచ్చు. అంటే మనిషి స్థాయికి మించి మనుషులు ఇవ్వగలుగుతారు. నేను ఒక 5000 రూపాయలు చేరుకొనిస్తే నా పక్కన ఉన్న వ్యక్తి 10,000 రూపాయలు చేరుకొని కూడా ఇవ్వచ్చు. బీదలకు నేను 100 మందికి అన్నం పెడితే నా పక్కన ఉన్న వ్యక్తి 1000 మందికి కడుపు నిండా అన్నం పెట్టగలుగుతారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మనము చేయగలిగేది మనుషులు చేస్తారు, తోటి మనుషులు చేసేదే మనము చేస్తాం. మనం ఇవ్వగలిగేదే తోటి మనుషులు ఇస్తారు, తోటి మనుషులు ఇచ్చేదే మనం కూడా ఇస్తున్నాం. కానీ దేవుడు ఇవ్వగలిగేది ప్రపంచంలో ఏ మనిషి ఇవ్వలేదు. అదేమిటంటే
సంవత్సరం అనే దానిని దేవుడు మనకిస్తున్నాడు. చెప్పండి, సంవత్సరము అనే దానిని దేవుడు మనకిస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఏముందంటే కాలం ఉంది. ఈ సంవత్సరములో దినములు ఉన్నవి, ఈ సంవత్సరములో నెలలు ఉన్నవి, ఈ సంవత్సరం అనే దానిలో గడియలు ఉన్నవి, ఈ సంవత్సరం అనే దానిలో అన్నపానాలు ఉన్నాయి, ఈ సంవత్సరం అనే దానిలో పీల్చుకునే ప్రాణవాయు గాలి ఉంది, ఈ సంవత్సరం అనే దానిలో ఎండలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, వరదలు ఉన్నాయి. సంవత్సరం అని పేరు చెప్తే ఇందులో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక సంవత్సరం అనేది దేవుడు మనకి ఇస్తే ఈ సంవత్సరముతో పాటు అనేకమైనవి మనం సార్థకం చేసుకుంటున్నాం, మనకు కలిసి వస్తున్నాయి, మనతో ప్రయాణం చేస్తున్నాయి. మనం బ్రతుకుంటే చలికాలం చూస్తున్నాం, వేసవికాలం చూస్తున్నాం, వర్షాకాలం. ఎక్కడుంది వర్షాకాలం? సంవత్సరంలోనే ఉంది. వేసవికాలం ఎక్కడుంది? సంవత్సరం అనే కాలంలోనే ఉంది. కాలములు ఉన్నవి, గడియలు ఉన్నవి, సమయములు ఉన్నవి, సహాయము ఉన్నది, మొదలగు ఇవన్నీ కలిపి ఎందులో ఉన్నాయంటే సంవత్సరము అను దానిలో దేవుడు ఇమర్చి ఉంచాడు. మనం బట్టలు ఇస్తాం, బంధువులకి డబ్బులు ఇస్తాము, ఇంకా గొప్ప అంటే బంగారం ఇస్తాము, తక్కువ అనుకుంటే స్వీట్ బాక్స్, కేజీ స్వీట్ బాక్స్ కొనేసి 400 రూపాయలు ఇచ్చేస్తాం అంతే. ఇవి మనం ఇవ్వగలిగే, మనలా ఇవ్వగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. మనకంటే గొప్పలు కూడా ఇచ్చేవారు, మనకి ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రపంచంలో నువ్వు నేను ఏ మనుషులు ఇవ్వలేనటువంటిది దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలిగేది ఏంటంటే సంవత్సరము. సంవత్సరము అను ఆయుష్ కాలం, సంవత్సరము అనేటువంటి ఒక దయాకిరీటమును ఆయన మాత్రమే అందరికీ దయచేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళు ఎవరికి పాత సంవత్సరం ఉంది చెప్పండి? ఎవరికి ఇక్కడున్న వాడికి పాత సంవత్సరం ఎవరికి ఇప్పుడు లేదు. ఇక్కడున్న మనందరికీ నూతన సంవత్సరమే. కాబట్టి వాక్యం చెప్తుంది సంవత్సరము, సంవత్సరము అను దయాకిరీటం. చెప్పండి ఏంటట? దయాకిరీటమును నేను నీకు ధరింప చేసి ఉన్నాను. కిరీటం ఎవరు ధరిస్తారు? కిరీటం ఎవరు ధరిస్తారంటే దేశాన్ని పరిపాలించే మహారాజు. ఇక ఆ తర్వాత సైనికులు కూడా ఉంటాయి, మంత్రులకు కూడా ఉంటాయి, ప్రధానమంత్రికి కూడా ఉంటాయి. కానీ రాజు గారికి ఉన్నంత శ్రేష్టమైన కిరీటం అయితే అది కాదు. సైనికులు ధరించేది ఒక హెల్మెట్ లాంటిది. అనగా యుద్ధములో వారు పోరాడేటప్పుడు ప్రమాదం వారి శిరస్సు మీదకి రాకుండా ఒక మాస్క్ లాంటి, ఒక హెల్మెట్ లాంటిది వారు ధరిస్తారు. శిరస్సుకు రక్షణ అను శిరస్త్రాణం అని రాయబడింది. మరి కిరీటమును ఎవరు ధరిస్తారు అని అంటే దేశాన్ని పరిపాలించే మహారాజు మాత్రమే ఆ కిరీటాన్ని ధరింపచేస్తాడు. అయితే సంవత్సరము అను కిరీటమును నేను నీకు ధరింపచేశానని చెప్పిన దేవుడు మన ఆల్రెడీ నా శిరస్సు మీద ఆల్రెడీ నూతన సంవత్సరం కిరీటం అని వచ్చి కూర్చుంది. నీ శిరస్సు మీద కూడా సంవత్సరం అని దయా కిరీటం వచ్చి కూర్చుంది. ఇది నిజం. అయితే నీకు నాకు ధరింప చేసినటువంటి కిరీటము నీవు నేను నేలపాలు చేసుకోకుండా, పరిస్థితులకు అణిగిపోయి తల వంచి దిగజారిపోయి శిరస్సు మీద ఉండవలసిన కిరీటము నేలపాలు చేసుకోకుండా, ఎక్కడ మనం వంగిపోకుండా, ఎక్కడ మనము కృంగిపోకుండా. కృంగిపోతే ఏం జరుగుతుంది? తల మీద ఉన్న కిరీటం కింద పడిపోతా. ఒరిగిపోయినా, కృంగిపోయినా, దిగజారిపోయినా తల మీద ఉండవలసినటువంటి కిరీటము బురదపాలు, నేలపాలు అయిపోతాయి. అంటే ఆ కిరీటాన్ని మనకు ధరింపచేసినటువంటి కిరీటము సదాకాలం అది నిలిచి ఉండాలంటే అన్ని విషయాల్లో నీవు నేను స్థిరులమై ఉండాలి, అలా నిలకడగా ఉండాలి. ఏ పరిస్థితికి ఏదైనా ఒక పరిస్థితి మనలను ఒడిగట్టి మనలను కిందకు చూసేలాగా, కిందకు పారేసే స్థితికి మనము తెచ్చుకోకుండా మనము కలిగిన కిరీటము కడవరకు కాపాడుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇది తొలి ఆదివారము దేవుడు మీకు అందిస్తున్న తొలి వర్తమానం. ఓకేనా? చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10 వచనాన్ని మీరు చదివితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించు వానికి నమస్కారములు చేయుచు
ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవన్నీ కూడా ఉన్నవి, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ 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 కిరీటములను ఆ సింహాసనము ఎదుట పెట్టిరి. అంటే ఎన్ని కిరీటాలు అయితే ఉన్నాయో, ఎన్ని కిరీటాలు బహుకరించబడ్డాయో, పరలోకములో ఉన్న ప్రధానులు 24 పెద్దలు ప్రభువుని ఇట్లా స్తోత్రిస్తున్నారు. దేవా, ఉన్నవన్నీ నీ వలనే కలిగినవి, నీవు సమస్తమునకు ముందున్నవాడు, నువ్వు కలుగు చేస్తే మేము కలిగించబడ్డా, సృష్టి నీ మాట చేత కలిగినది, నీకంటే మహోన్నతమైన వారి అనంత లోకంలో మరెవ్వరూ లేరు అని పరలోకమందు 24 పెద్దలు కోటాను కోట్ల దేవదూతల మధ్య తమ తలల మీద పెట్టబడినటువంటి ఆ జీవపు కిరీటాలను తెచ్చి, ఈ కిరీటాలకు అర్హత నీవు మాత్రమే పొందనర్హుడవు అని చెప్పి తమ తమ కిరీటములను తెచ్చి వారు ఏం చేశారంటే దేవుని సింహాసనము ఎదుట వాటిని పెట్టి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంవత్సరం అనే దానిని నీకు నాకు ఒక కిరీటముగా, మన తల మీద ఒక భూషణ కిరీటముగా అలంకరింప చేశారు. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ వచనం. ఇదిగో నేను మీ మధ్యకు 2వ రాకడలో త్వరగా నేను వచ్చుచున్నాను, ఎవ్వడును నీ తల మీద నేను పెట్టిన ఆ కిరీటమును అపహరింపకుండునట్లు మీకు కలిగిన భక్తి, విశ్వాసం, రక్షణ, పాప క్షమాపణ అనువాటిని గట్టిగా పట్టుకుని. చాలా నా వైపు చూడాలి. ఇదిగో నేను సెకండ్ కమింగ్, నేను త్వరగా వచ్చుచున్నాను, 2వ రాకడలో. ఆల్రెడీ నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చి, ఈ రక్షణతో పాటు నీకేమిస్తున్నా, ఏమిచ్చారంటే సంవత్సరం అనే దయా కిరీటం నీకు ఇచ్చాను. ఈ దయా కిరీటం కలిగిన నువ్వు ఎక్కడైనా దిగజారిపోతే నీ కిరీటము నీ నెత్తి మీద ఉండవలసింది నేలను ఒరిగిపోతుంది. ఇది కన్ఫర్మ్. ఏ పరిస్థితికైనా నువ్వు ఒడిగడితే కనుక నీ నెత్తి మీద ఉన్నటువంటి కిరీటము దొంగిలించబడతాది. అజాగ్రత్తగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే నీ తల మీద ఉన్న కిరీటం దొంగిలించబడతాది. కాబట్టి నేను త్వరగా వచ్చున్నాను, నేను వచ్చేసరికి మీ తలల మీద ఆ కిరీటములు అట్లాగే ఉండాలి. ఆ కిరీటము ఎవడు కూడాను చెప్పాలి, దొంగిలించకుండానట్లు దానిని జాగ్రత్తగా నీవేం చేయాలి, పట్టుకో. దేవుడు పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో ఒక్కొక్క ఔన్నత్యానికి ఒక్కొక్క కిరీటాన్ని బహుకరించినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలు కలవు. ఒక కిరీటం అనే మాటకు అర్థం ఏంటంటే ఒక ఆధిక్యం, ఒక ఉన్నత స్థానం. అది దాని దగ్గర ఎవరైనా తలవంచవలసిందే. ఆ కిరీటం పెట్టేటప్పుడు తలవంచాలి, కానీ కిరీటం కలిగిన నువ్వు తలవంచాలి. కిరీటం పెట్టుకునేటప్పుడు తలవంచాలి, కానీ కిరీటం పెట్టుకున్న నువ్వు ఏ విషయంలో, ఎక్కడ, ఏ పరిస్థితికి తల వంచుకునే స్థితి నువ్వు తెచ్చుకోకూడదు. అలా జరిగితే కనుక పెట్టబడిన కిరీటము నేల పాలైపోతాడు. అది బైబుల్ గ్రంథములో చూడండి, 21 సంకీర్తన 4వ వచనం. 21 సంకీర్తన 4వ ఆయుష్కాలము అతడు నాకు ఇమ్మని. ఎన్న వచనం అది? 3వ వచనం. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. తిరిగి అయ్యా, ఈ సంవత్సరం కూడా నేనుండునట్లు నాకు ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరము అడుగగా నీవు అతనికి అనుగ్రహించున్నావు. ఏమిటది? సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు అతనికి ఆల్రెడీ దయచేస్తున్నావు. ఇక్కడ నిలిచిన మనము గత సంవత్సరంలో కొట్టుకుపోవలసిన వారు కావచ్చు. పరిస్థితులను బట్టి ప్రమాదము శాతము, నిద్దట్లో గుండె ఆగిపోయాం, బ్రెయిన్ డెడ్ అయిపోయాం, సంథింగ్. అందరూ యాక్సిడెంట్లు చచ్చిపోరు, అందరూ ప్రమాదాలకు గురై చచ్చిపోరు,
తింటుండగా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిద్రలో పడుకొని ఉదయం లేవలేని నిద్రలోనే ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. అనుకోండి, అలాగా వారిలో ఒకరిగా మనం ఎందుకు కాలేదు? వారిలో ఒకరి వంటి వారిగా మనం ఎందుకు అలాగా అవ్వలేదు? మనం రాత్రి పడుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం, ఉదయం లేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, క్షేమం ఇంటికి వస్తున్నాం, ఏదో తింటున్నాము, తిన్నది ఏది కూడా హాని కలిగించట్లా, తిన్నది మనకు వ్యతిరేకంగా కడుపులో అది మార్పు చెంది మనకు ఒక రోగానికి అనారోగ్యానికి దారి తీసేది కాక, తిన్న ఆహారంలో సురక్షిత, పండుకున్న చోట నీకు సురక్షిత, నువ్వు ప్రయాణం చేసే చోట సురక్షిత, నువ్వు కష్టపడి పనిచేసే పనిలో కూడా నీకు సురక్షితం. ఇవన్నీ కూడా గత సంవత్సరం అంతయు దేవుడు నీకు నాకు చేస్తూ వచ్చాడు. అసలు దేవుడు మనం అడిగామో లేదో, 2026 సంవత్సరం జనవరి నాకు కావాలి మనం అడిగామో లేదో, కానీ గత సంవత్సరం మాత్రం మన ప్రార్థనలు, దేవా ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అంటూ ఆ గత 365 రోజులు మన ప్రార్థనలు అట్లాగే కొనసాగుతూ వచ్చాయి. కానీ రాయబడినది, అతని తల మీద నీవు అపరంజిని కిరీటము ఆల్రెడీ పెట్టి ఉన్నావు, అతడు నిన్ను ఆయుష్ ఇమ్మని నిన్ను వాడు వరము అడుగగా, ఏమడుగగా? వరం అడగగా. అంతే తప్ప ఎదుటి వాడిని చంపే శక్తి గల వరం నాకు ఇమ్ము, నేను ఎవరిని నెత్తిమే చేస్తాను వాడు భస్మైపోవాలి, అలాంటి వరము నాకు ఇమ్ము, అసలు నేను ఇప్పుడు చావకుండగా ఉండినట్లు నాకు వరము ప్రసాదించుము, నేను మట్టి పట్టుకుంటే మట్టి అంతా కూడా బంగారం అయిపోదా, అలాంటి వరము నాకు ఇమ్ము, నేను కన్ను ఎరుపు చేసి చూస్తే అవతల వాడు భస్మైపోవాలా, అలాంటి వరము నాకు ఇమ్ము, నా మీద ఎవరైనా దూషిస్తే వెంటనే వాళ్ళు పురుగులు పడి చచ్చిపోవాలి, అలాంటి వరం ఇమ్ము. నో, బైబిల్లో ఇలాంటి వ్యక్తులు ఎవరు లేరు, అలాంటి వరాలను అపేక్షించే వారు ఎవరూ లేరు. ఇతిహాసాలలో, ఇతిహాస పురాణాలలో మేము చదివినప్పుడు కొన్ని సందర్భాల్లో అంటే వారు ఇచ్చినటువంటి వరాలు ఎలాంటివంటే, ఈశ్వరుడిని, ఆ భస్మాసురుడు ఆ యొక్క వరం, ఆ యొక్క విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఆ తల మీద తాను చెయ్యి తన వేసుకుంటే చనిపోవాలనేటువంటి వరము, అలాగే తన చెయ్యి ఎవరి మీద వేస్తే వారు చనిపోయేవారు, అనగా వాడి చెయ్యి వాడి మీద వేసుకుంటే వాడు చనిపోవడం. ఇలాంటి అన్ని కూడా విన్నప్పుడు అంటే వరం ఇచ్చేవాడికి జ్ఞానం లేదండి, భవిష్యత్తులో వీడు ఎలాగ అడుగుతాడు, భవిష్యత్తులో వీడు నాకే వ్యతిరేకం అవుతాడు, ఆ మాత్రం తెలియదంటాను. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడినది, పాపం వల్ల వచ్చు జీతం మరణం, కానీ దేవుని కృప వరం. చెప్పండి, పాపం వల్ల వచ్చు జీతం మరణమే, కానీ దేవుని కృప వరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఇక్కడ కూడా భక్తుడు దేవుని ఏం అడిగాడు? వరము, పెద్ద బిల్డింగ్ నేను కట్టాలి, వారికంటే గొప్ప వ్యక్తి నేను అయిపోవాలి, నాకు వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి, నేను మాత్రం కుబేరుణ్ణి అయిపోవాలి, ఇది కాదు వరము. నీవు అతని తల మీద అపరంజన కిరీటమును బహుకరించావు, అతడు ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరం అడిగా. ఇజిక ఏమడిగాడు? ఇజిక ఆయుష్ ఇమ్మని నేను అడిగాడు. అన్నో, నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నో చేసి నన్ను కృపతో, ఆ మాటే అన్నాడు. అంతకు మించి ఇంకో 15 ఏళ్ళవా ప్రభువా, ఎగస్టుకు 20 సంవత్సరాలు నాకు ఇవ్వని అడగలా. కానీ అడగకపోయినను దేవుడు అతనికి ఆయుష్ను పెంచాడు. నువ్వు నేను అడుగులే, నీకు నాకున్న బలహీనతలను బట్టి ఇప్పటికే బోల్డంత డబ్బు మనం ఖర్చు పెట్టాలి, చాలా డబ్బు ఇప్పటికే మనం ఖర్చు పెట్టేయాలి, మనకున్న అనారోగ్య బలహీనతలను బట్టి, లేక మన పరిస్థితులను బట్టి ఎప్పుడో మనము చేదాటిపోవాలి, లేదా మనం చేసేటువంటి ప్రయాణాలు కొన్ని సందర్భంలో కంటి ఎలాగా నిద్రపడే సందర్భం, హఠాత్తుగా ప్రమాదం పుంజుకొని మన దగ్గరికి రావటం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం దేవుని అడగకపోయినా ఆయనే అతడు వరం అడుగగా నేను అతనికి ఆయుష్ కాలము అను నేను వరమును అనుగ్రహించింది. మొదటి కిరీటం పేరేంటో తెలుసా? దయా కిరీటం. రెండవ కిరీటం పేరేంటో తెలుసా? అపరంజిని. చెప్పండి, అపరంజిని వంటి కిరీటం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నీకు కనబడలేని దేవుడు నీకు కనబడని రీతిగానే నీ శిరస్సు మీద ఆ కిరీటము ఉంచి ఉన్నాడు. అందుకే దయచేసి ఈ శిరస్సు ఒక దైవ బిడ్డగా దేనికి దగ్గర కూడా తల వంచకూడదు. అందుకే మొదటిగా అన్నాడు, నేను దేవునికి తప్ప మరి ఎవరికి నేను తల
వంచను, తల వంచను. సమాజంలో తలెత్తుకొని జీవించు, దేవుని యొక్క తల వంచి బ్రతుకు, అది మనకు మంచిది. దేవుని యొక్క తల వంచటం మనకు విధేయత. సమాజంలో ఏ పొరపాటు ఏ తప్పిదం చేయలేనప్పుడు తలెత్తుకొని జీవించగలుగుతా. సమాజంలో ఎప్పుడు తల దించబడతాది అని అంటే చేయరాని కార్యం మనం చేసినప్పుడు, అది పబ్లిక్ అయినప్పుడు, 10 మందికి తెలిసినప్పుడు, 10 మంది వచ్చి మన ఎదుట నిలబడి మాట్లాడుతున్నప్పుడు తిరిగి బదులు చెప్పలేక 10 మంది దగ్గర మనం తల వంచుకోవాలి. ఆ స్థితి దేవుడు తెచ్చుకోవాలి. అలా జరిగినప్పుడు ఈ తల మీద పెట్టబడిన దయా కిరీటం తొలగిపోతాం, అపరంజిన వంటి కిరీటం కూడా నీవు తొలగిపోతావు. కాబట్టి నీ మీద పెట్టబడిన కిరీటము ఎవడునో వచ్చి అపహరింపకుండునట్లు నేను నీకు ఇచ్చిన ఈ సంవత్సరం అనే దయా కిరీటమో లేక అపహరించిన కిరీటమో జాగ్రత్తగా కాపాడు. పండుకునేటప్పుడు, లేచినప్పుడు, సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా పిక్నిక్లు కానీ రకరకాల ప్రదేశాలు కానీ పరుగులు తీయటాలు అవి చేయబాగా. దేవుని పని మీద ఉన్నంత వరకు దేవుని కాపుదల నీకు నాకు. ఎప్పుడైతే దేవుని పనిని, దేవుని ఆశయాలు, దేవుని ఉద్దేశాలు పక్కనెట్టి నీ శరీరం ఉద్దేశం కొలది సరదాగా కొంతమంది పనికి మన ఫోటోలు పెట్టుకుంటుంటారు ఈ యొక్క వాట్సాప్లో. సరదాగా బీచ్కి వెళ్ళాము, సరదాగా హోటల్లో తింటున్నాం, అవి కూడా పెట్టాలండి. ఇంకంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందండి? మరి ఒకడు ఎంత పిచ్చో ఆ ఫోటోలు పిచ్చో కానీ నేను మా ఆవిడ సరదాగా పెళ్లి రోజు, ఇదిగో నేను మా పిల్ల సరదాగా పుట్టినరోజు, సరదాగా మేము ఈ చెట్టుగాడు నిలబడ్డాం, సరదాగా మేము ఈ ఊరు వెళ్ళాం, సరదాగా కాఫీ తాగుతున్నాం. ఏంటండి పనులు ఇవి? ప్రభుని ఎరగలేని మూర్ఖ అన్యజనులు చేస్తే చేయొచ్చు కాక. ఒక దైవ బిడ్డగా నీకు నమ్మకం కావాలి. నువ్వు ఎక్కువగా ఫోకస్ అవ్వకూడదు పబ్లిక్లో. సందర్భాన్ని బట్టి నువ్వు బయటికి రావాలి, సందర్భాన్ని బట్టి నువ్వు కనబడాలి. ప్రతి చిన్న విషయంలో మనము అధికంగా కనబడితే ఉన్న వాల్యూ మనం పోగొట్టుకుంటాం. నీకున్న స్థానం జాగ్రత్త ఉంచు. ఎవరైనా ఉన్నారండి? నాకు తెలిసారా వినలేదు, లేకపోతే ఆయన ఉన్నారండి. అవునా? అసలు ఈ మధ్యం కనబడతలేదండి. కనబడకపోవడం ఏంటంటే ఆయన పనుల్లో ఆయన అన్నట్టుగానే ఉండాలి. అన్నిట్లో కూడా మనం తలదూర్చేసుకోకూడదు. అందరితో కూడా మరీ అత్యధికంగా కూడా మనము ఫోకస్ అవ్వదు. ఇది దయచేసి ఈ సంవత్సరాలు ఎవరిలోనైనా బలహీనతలు ఉంటే తగ్గించేసుకోండి. నమ్రతంగా ఉండండి. దేవునికి ఎక్కువగా నువ్వు కనబడు, మనుషులకు నువ్వు తక్కువగా కనబడేటువంటి ప్రయత్నము చేయండి. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి సంవత్సరం అనే కిరీటం ప్రయాణాల్లో కానీ ప్రమాదశాతం నేలకు ఒరిగిపోయే స్థితి మనం తెచ్చుకోవద్దు. జాగ్రత్తలు వహించండి. నీ కిరీటము నేల పాలు చేసుకునే స్థితి మనం తెచ్చుకోవద్దు. కాబట్టి ఎవడు దానిని అపహరించకుండానట్లు లేక దొంగిలింపకుండానట్లు నేను నీకు ఇచ్చిన దానిని గట్టిగా నీవు పట్టుకుంటే నీ విశ్వాసం, భక్తి, పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రార్థన జీవితము. కొంతమందికి ప్రార్థన జీవితం ఉండదు, పాటల్లో ముందుంటారు. నేనంటాను ప్రార్థనా జీవితం అవసరము, పాటలు అవసరము, పరిచర్య ధర్మం కూడా అవసరం. గత సంవత్సరం అలా లేవేమో కనీసం ఇక మీదటైనా దేవుడు నిన్ను నన్ను ఏ కారణం చేత ఉంచారో ఆ పనిని మనం గుర్తిద్దాం. ఎందుకు ఉంచారు అనేటువంటి దానిని, ఆ విషయాన్ని మనం గుర్తిద్దాం. అలా గుర్తించి దయచేసి మీ జీవితంలో అడుగులేయండి. దేవుని యొక్క వాత్సల్యత, కృపా సన్నిధి సహాయం పొందుకోగలుగుతాం. రండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఇలా వ్రాయబడింది. రాజు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ కిరీటము ఆమె తల మీద ఉంచి వస్తీకి బదులుగా ఆమెను రాణిగా నియమించారు. ఏ కిరీటం ఇది? రాజ్య కిరీటం. చెప్పండి, దీని పేరేమిటి? ఈ రాజ్య కిరీటం ఎట్లా వచ్చింది అంటే ఎవరు పడతానికి ఎందుకు రాలేదు? దీనత్వాన్ని బట్టి వచ్చింది. చెప్పండి, దేన్ని బట్టి? దయను బట్టి వచ్చింది. స్త్రీలందరిలోకెల్లా ఎస్తేరు దయ పొందినదై. ఆ మాట కావాలి మనకి ఇక్కడ. అది రాజకిరీటమే కావచ్చు, కానీ ఆ రాజకిరీటం ఆమె ఎట్లా సొంతం చేసుకోగలిగినది అంటే ఊరకయ్యే కాదు.
కాబట్టి దినకాలం మీకు అందిస్తున్న అంశం సంవత్సరం అనే దయా కిరీటం. బైబిల్లో ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయి, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో దేవుడు వాటిని బహుకరిస్తూ వచ్చాడు. నిజంగా మన శిరస్సు మీద దేవుడు పెట్టిన అపరంజినటువంటి కిరీటం భద్రంగానే ఉందా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బహు జాగ్రత్తగా కాపాడుతున్నావా? తినకూడని తిండి అధికంగా తినట చేత ఆయుష్కాలం తగ్గిపోతుంది. వెళ్ళరాని చోట్లకు అత్యధికంగా వెళ్ళటం వల్ల మన బలము క్షీణించిపోతాం, మన ఆయుష్కాలం కూడా తగ్గిపోతుంది. చేయరాని పనులు అత్యధికంగా చేయటం వల్ల మన ఓపిక, మన బలాన్ని మనం క్షీణించిపోతాం. నువ్వు ఏది చేయాలి అది మాత్రమే చేసి సైలెంట్ అయిపోవాలి. ఏది తినాలి అది మాత్రం తిని మనం మౌనం అయిపోవాలి. అన్నీ నాకే కావాలి అని చెప్పి అన్నిట్లో మనం తలదూరిస్తే ధనము వృధా అవుతుంది, సమయం వృధా అవుతుంది, ఆయుష్ కాలం కూడా వృధా అయిపోతుంది. కాబట్టి అలాంటి విచ్చలవిడి తరం అనేటువంటిది ప్రభు బిడ్డలుగా మనకు పని రాదు. ఏదైనా బయటికి వెళితే అది దేవుని పని అయి ఉండాలా, లేక నీ వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించిన అవసరాలు తీర్చగలిగే సామాగ్రి కొనుక్కోవటానికి, నీ ఇంటికి సంబంధించిన, నీ కష్టానికి సంబంధించిన, నీ పనికి సంబంధించిన వాటికి నువ్వు ప్రయాణం చేయాలి తప్ప సరదాగా అని చెప్పి నలుగురు స్నేహితులు తీసుకొని అలాగ తిరిగి వద్దాము. ఇవి చాలా మందిలో ఉంటాయి, క్రైస్తవుల్లో కూడా ఉంటాయి. క్రైస్తవుల్లో కూడా సరదాగా అలా వెళ్ళి వాళ్ళకి ఖాళీ కదా, సరదాగా అలాగే వెళ్ళి తిరిగి వద్దారు. ఇలాంటివి దయచేసి రాను రాను ప్రభులోకి వచ్చిన తర్వాత నూతనత్వాన్ని మనం పొందుకోవాలి. అప్పుడే దేవుని సహాయం కానీ, దేవుని కాపుదలు కానీ, దేవుని భద్రత కానీ మనకు అట్లా ఉంటుంది. అలా లేని పక్షముగా మన జీవితంలో చాలా దెబ్బతింది. సరే, ఇక్కడ మనం మొట్టమొదటిది 65 కీర్తన ప్రకారము సంవత్సరమును దయా కిరీటం. 2, అతని తల మీద నీవు అపరంజిని అనే కిరీటం పెట్టి ఆయుష్ ఇమ్మని కోరుకొనగా అతనికి నీవు ఆయుష్ కాలమును దయచేసి. ఈ కిరీటం ఏంటంటే ఆయుష్ కాల కిరీటం. మొదటిదేమో సంవత్సరం అనే కిరీటం. మొదటి కిరీటం ఏంటి? మనందరికి సంవత్సరాన్ని కిరీటం ఇచ్చేశాడు. మనందరూ ధరించుకున్నాం. సంవత్సరం అనే దానిలో ప్రవేశించాం. ఈ సంవత్సరం అనే దానిలో ఏముందంటే నెలలు ఉన్నాయి, సంవత్సరం అనే దానిలో కాలం ఉంది, సంవత్సరం అనే దానిలో దినములు ఉన్నాయి, సమయం ఉంది, సంవత్సరం అనే దానిలో అన్నపానాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అలాగ సంవత్సరం అనే కిరీటం తెచ్చాలని ఎత్తివేశారు. ఈ సంవత్సరం అంతట్లో ఇందులో ఏమేమి ఉన్నాయో వీటన్నిటిని మనం పొందుకోబోతున్నాం. కాబట్టి నీ తల మీద పెట్టి నీ సంవత్సరం అని కిరీటం, నీ సంవత్సరాన్ని తక్కువ చేసుకోక, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను తక్కువ చేసుకోక, నీ తొందరపాటు పనులను బట్టి, ఆయాసానికి ఆవేశానికి గురైపోయి తీసుకున్న తీర్మానాలను బట్టి, నిర్ణయాలను బట్టి నీ ఆయుష్కాలం నీవు తగ్గించుకునే ప్రయత్నము చేయక. బైబిల్లో వ్రాయబడింది, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. అది చేయబావద్దు. పరిస్థితులు ఎలాంటివైనా ఈ నూతన సంవత్సరంకి వచ్చినప్పటికీ ధైర్యపరిచే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి దానిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యత దేవుని యొద్ద నువ్వు అడిగి పొందుకో. అంతే తప్ప నాకు 6 నెలలు సరిపోతుంది, సంవత్సరం 6 నెలలు అయితే నేను భరించలేను, నాకు వద్దు, ఇంతతో నా కిరీటం తీసే ప్రభువా, నేను ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, అలాంటి తీర్మానాలు తీసుకోకండి. దేవుడు నిన్ను ప్రేమించి సంవత్సరం అనే దయా కిరీటం తెచ్చి నీ తల మీద బహుకరించినాడు నీ ప్రభువు. కాబట్టి రెండవది అపరంజిని కిరీటము వంటిది కిరీటము నీకు ధరింపచేశాడు. మూడవది దీనత్వము కలిగిన రాజమకుటం, రాజ కిరీటమును ఆమె తల మీద పెట్టి రాణిగా ఆమెను స్థిరపరిచాడు. నీ మాట వినేవారిగా దేవుడు నేను చేయాలనుకుంటున్నాడు. రాజు చెప్పే మాట ప్రజలు వింటారు, సైనికులు వింటారు, సైన్యాధిపతులు వింటారు. ఒకవేళ రాజు దేశ పర్యటన చేయడానికి వెళ్ళారు, రాజు సీటులో సింహాసనం మీద మహారాణి కూర్చుంటారు. రాజుకి ఎంత విలువ ఇచ్చారో మహారాణి కూడా అంతే విలువిస్తారు. ఇప్పుడు మహారాణి ఏదైతే ఆజ్ఞాపించిందో అది సైన్యాధిపతులు కానీ, అప్పుడు ఉండేటువంటి ప్రధానులు కానీ ఆ సింహాసనాన్ని బట్టి, ఆ కిరీటాన్ని బట్టి ఆమె మాట నెరవేర్చాలి. అదే స్థానంలో ఒక సామాన్య స్త్రీ వచ్చి సింహాసనం పక్కన నిలబడి నేను చెప్తున్న మాట మీరు పాటించండి, ఒక్క సైనికుడు పాటించడు. ఆమె కూడా ఆడది కావచ్చు. ఆడదైనంత మాత్రం సింహాసనం పక్కనే నిలబడి నెత్తి మీద కిరీటం లేకుండా నేను చెప్పిన మాట మీరు పాటించండి, ఆవిడ మాట ఎవరు పాటించారు. కానీ సింహాసనం మీద కూర్చుండి
మహారాణిగా రాణి కిరీటము ధరించినాడు ఆజ్ఞాపిస్తే కనుక తక్షణమే పనులు జరిగి తీరతాయి. అంటే కిరీటం అనేటువంటిది ఇక్కడ అధికారం. కిరీటము ధరించిన వ్యక్తి మాట్లాడగా అవతల వాడు మాట విని దానిని నెరవేరుస్తారు. చిత్త మహారాజా అన్నట్టు కలలో వంచి ఆ మాట నెరవేరుస్తారు. ఎందుకని మహారాజు కూడా మనుషుడే, అలాంటి వాడే. కానీ అతడి స్థాయి ఏమిటంటే అక్కడ సింహాసనాసీనుడు, పరిపాలకుడు, రాజ కిరీటమును ధరించిన వాడు కాబట్టి తన దేశ సైన్యాధిపతులందరూ కూడా అతని మాటకి ఏమవుతారట, లోబడుతారు. కాబట్టి ఇప్పుడు మూడవది, దేవుడు నీకు ఏం తీసుకొచ్చి పెట్టాడు, నీ నా తల మీద అని అంటారా? ఇతరులు నీ మాట వినగలిగే, నీవు చెప్పగలిగే స్థాయిలో ఒక మహారాజు మహారాణి వంటి స్థాయిలో నిన్ను ఉంచే ఒక ఆయన రాజ కిరీటము ఆమె తల మీద బహుకరించెను. బాగా ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చేటువంటి నెంబర్ 1 65 కీర్తన 11 ప్రకారం సంవత్సరము అనుదయాది. ఎస్, అది నీకే కాదు సుమా, మీ భర్తకు, అలాగే మీకు కాదు సుమా, మీ భార్యలకు, అలాగే మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు దేవుడు సంవత్సరం అనేటువంటి దయా కిరీటం ఇచ్చినాడు. అలాగనే అపరంజిని వంటి కిరీటము, ఆయుష్. సంవత్సరం అనేది దయా కిరీటం, ఆయుష్ అనే అపరంజి కిరీటము, రాజముకు రాజ కిరీటము. నీ మాట పాటిస్తారు ఇతరులు, నువ్వు చెప్పే స్థాయిలో ఉండాలి, చెప్పించుకునే స్థితిలో ఉండద్దు. మహారాణి దగ్గరికి వచ్చి ఒక సైనికుడు, మహారాణి ఇలా చెయ్యి, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, కాసేపు నువ్వు నేను చెప్పింది ఎలా చేయని చెప్పి ఏ కింద స్థాయి గల వాడు మహారాణి చెప్పేంత గొప్పవాడు కాడు. మహారాణి ఆజ్ఞాపిస్తే ఒకరిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు, కొత్త వ్యక్తిని కూడా ఉద్యోగంలో వీలైతే పెట్టుకోగలుగుతారు ఆజ్ఞాపిస్తే. కాబట్టి ఆ కిరీటం అనేది అక్కడ మనకు సూచన ఏంటంటే అధికారము గలది. కిరీటము మాట్లాడగలిగే స్థితిలో ఉంది, తన అధికారాన్ని చూపించేది కాబట్టి. దేవుడు మనకు అధికారం ఇచ్చాడని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కూడా మనం దాన్ని వినియోగించుకోవడానికి వీలేదు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి అధికారం దేనికి అది ప్రాముఖ్యమో దానికి మాత్రమే వినియోగించాలి. నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసేసి లేని బరువులు ఇతరుల మీద మనం రుద్దవద్దు. నాకు అధికారం ఉంది కదా బాబు కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతానన్న మాట ఆ విధంగా మనం ప్రవర్తించదు. కాబట్టి ప్రభు సర్వాధికారి అయినా ప్రభు తను తాను తగ్గించుకున్న సందర్భాలు మనకు బాగా తెలుసు. కాబట్టి నాకు అధికారం ఉంది, నేను ఏదైనా చేస్తాను. మా దగ్గర చాలా మంది ప్రార్థనకు వస్తున్నారు, నేను చెప్పిన చేస్తారు అన్న మాట కూడా దయచేసి మనకు ఉండవద్దు. ఒక సేవకుడిగా నేనైనా సరే ఎంతవరకు నేను చెప్పాలో అంతవరకు చెప్పాలి. మితిమీరిన విషయాలు చెప్తే అవతల వ్యక్తి నా మాట పట్టించుకో, చెప్పగలిగే వరకు చెప్పినప్పుడే అవతల వారి మాటలు అంగీకరించగలుగుతారు. మించి ఒకవేళ చెప్తే కనుక తృణీకరిస్తారు. అంటే ఆయన పెద్ద మనిషి, ఆయనే మాట మాట్లాడతారు తెలియక ముందు వెనకలు ఏం ఆలోచించలేటండి అయినా ఇలా వెళ్ళిపోతుంది ధోరణి. కాబట్టి దయచేసి నీకు ఇవ్వబడిన కిరీటం బట్టి నీకు అధికారం ఇవ్వబడింది, కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోక ఆ అధికారాన్ని సద్వినియోగపరచుకో. నీ మాట వినేవారి అవతల అలాగే తల్లి చెప్పారు కదా అలాగే అని అనిపించుకునే స్థాయిలో ఉండాలంటే మొదట నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉండా. కొంతమంది కోపం ముఖమే చూపించేస్తారు, ఫేస్ రీడింగ్, ముఖ కవళికలను బట్టి చెప్పేయచ్చు. ఇతడు ఏదో అయిపోయాడు, వాడా పొద్దుంచాడు ముఖం ఇట్లాగే ఉన్నదంటే ఆహా ఏదో అయిపోయింది, వాడి జోలికి వెళ్ళకుండా అతను మాట్లాడుకుంటారు, వాడి ముఖం అదొకలు అందరూ వెంటనే తెలిసిపోతారు, ఫేస్ రీడింగ్ తెలిసిపోతారు. కానీ ఒక దీనంగా వచ్చి పరామర్శించుకొని అవతలు మాట్లాడతామన్నా ముఖం చూసి పక్కెళ్ళిపోతారు, మాట్లాడకూడదు. ఇలాంటివి మన జీవితాల్లో తరచుగా జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఒకసారి నువ్వు అర్థంలో నిలబడి నీ ముఖాన్ని చూసుకోవాలి, నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉన్నది, ప్రతిరోజు ఉన్నట్టు స్వామ్యంగా ఉన్నదా, ఆ రోజు ఏమైనా భిన్నంగా నీ ముఖం ఏమైనా ఉందా? ఎందుకంటే భిన్నత్వం ఎప్పుడైతే ఉంటారో ఆ ముఖ స్థితి ఆటోమేటిక్గా కనపరచబడతారు. కొంతమంది అంటారు గేటే ముఖాన పెట్టుకుంటే పొదిరింది అని అనేస్తారు. ఎప్పుడు అనుకుని మాట ఎందుకు అలా అనేసారంటే ఏదో కనబడింది కదా అవతల ముఖంలో అలని చెప్పి ముఖం మీద నల్ల నసిమి లేదు, ముఖం మీద రకరకాల బొట్లు పెట్టుకొని లేదు, కానీ ఎప్పుడు ఉన్న ముఖమే కానీ కొంతమంది వెంటనే అనేస్తారు. ఎంటమాడు ముఖంలో పెట్టుకుని పొద్దునుంచి అలా పెట్టి వెంటనే అనేస్తారు. దయచేసి ఆ బలహీనత ఇతరులకు నిన్ను నువ్వు కనుపరుచుకోక
గుండెల్లో నీకు ఎంత బాధ ఉన్నా నోటి నిండా నవ్వుతో ఇతరులను పరామర్శించు. మనసులో నీకు ఎంతైనా బాధ ఉండొచ్చు, నీ మనసులో బాధ ఉందని ఆ బాధను ఇతరుల మీద ఎప్పుడు ఉండగా ఇతరుల మీద ప్రయత్నం చేయకూడదు. నువ్వు నీ మనసులో ఎంతో బాధ ఉన్నా అప్పటి వరకు నీ మనసు కఠినంగా ఉన్నప్పుడు నీ సమస్య ఎరగని వారు హఠాత్తుగా నీ ఇంటికి వచ్చి అమ్మ బాగున్నారంటే వెంటనే నీ ముఖ కవళికి వచ్చి ఏం చేయాలి? అమ్మ బాగున్నారా తల్లి, అమ్మ కూర్చోరా, నా కాఫీ తాగుతుందా అమ్మ. నీ లోపల ఎన్నెన్నో ఉందని వెనకాల అవన్నీ పక్కన పెట్టి అక్కడ కొత్త వ్యక్తికి నువ్వు ఎందుకు నువ్వు పరిస్థితుల్లో నువ్వు చెప్పుకోవాలి? నీ ముఖం చూడకుంటే కనీసం మంచి నీళ్లు కూడా తాకుండా వెళ్తానమ్మా, ఉంటానండి, వెళ్తానే అమ్మ మంచి తాగదు కానీ అబ్బాయి వద్దండి వెళ్ళిపోతానండి అంటే నిన్ను ఎలా గమనిస్తుంది సమాజం అవతల వాళ్ళు? కానీ ఈ స్పర్శ ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా? ఈ ఆలోచన ఎప్పుడైనా మనలో ఉంటూ ఉన్నదండి? మన మనుషులు అనుకొని సమాజంలో బ్రతికేస్తున్నాము, కానీ కానీ మన తీరు దిబ్బ, మన విధి విధానాలు ఎట్లా ఉంటున్నది? కాబట్టి మన ముఖ కవళికలను బట్టి అవతల వాళ్ళు మన మాట వినటమా వినకపోవటమా అనేది చదువు. ఇక్కడ రాజకిరీటం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నీ మాటను పైన పెడుతున్నాడు. ప్రజలందరూ, సైనికులందరూ, మంత్రులు, ప్రధానమంత్రులు, సైన్యాధికులు అందరూ కలిసి ఎవరి మాట వినాలి? రాజు గారి మాటే వినాలి కదా. అంటే రాజు అంటే చిన్నవాడు కాదు, ఆయన మాట్లాడగలుగుతాడు, ఏదైనా శాసించగలుగుతాడు. అలాంటి కిరీటం తెచ్చి నేను ఎత్తి మీద పెట్టినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమిటా కిరీటం అనంటే రాజ కిరీటము ఆమె తల మీద బహుకరించబడి. అంటే ఇక మీద నువ్వు చెప్పే స్థాయిలో ఉండాలి, చెప్పించుకునే స్థితిలో ఉండద్దు, నేర్పించే స్థితిలో ఉండు, ఇంకా నేర్చుకునే స్థితిలో ఉండక. సమాజంలో నువ్వు నేను నేర్చుకోవడానికి ఇచ్చట ఏమీ లేదు. ఏదైనా నువ్వు నేను నేర్చుకుంటే జీవితకాలం అంతా చచ్చిపోయే వరకు ప్రభు పాదాల దగ్గర చాలా నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గర చాలా 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 ప్రభు దగ్గర నేర్చుకోవాలి. కానీ కానీ లోకం దగ్గర నువ్వు నేర్చుకోవటానికి లోకంకి బోధించేది ఏమీ కూడా లేదు. దేవుని యొద్ద అయితే పరిశుద్ధత నుండి అత్యధికమైన పరిశుద్ధత, వినయము నుండి అత్యధికమైనటువంటి వినయము, విధేయత నుండి అత్యధికమైనటువంటి ఆ విధేయత మొదలు ఇలాంటివి అనేకమైన దేవుడి పాదాల దగ్గర దినదినము నువ్వు నేర్చుకోవచ్చు, నువ్వు ప్రయత్నించవచ్చు. మనుషుల దగ్గర నేర్చుకోవటానికి ఏమీ లేదు. ఏదైనా క్రొత్తది ఒకవేళ తినే పదార్థము టీవీ ఛానల్లో లేటెస్ట్గా వండుతున్నారు, అలాగే నేను కూడా వండాలి అని అంటే నీకు నువ్వుగా వండుకొని తిన్న పదార్థం కడుపులు ఎలాగైతే పులిసిపోయి పాడైపోయిందో, కళ్ళు దగ్గర పెట్టుకొని క్రొత్త పదార్థమును వండుకు తిన్నా నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది కూడా అలాగైపోతుంది. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుని దగ్గర నూతన విషయాలు ఎప్పటికప్పుడు నూతనమైన, ఆధ్యాత్మికమైన, పరసంబంధమైన అవి నీ దేవుడి దగ్గర నేర్చుకో. నువ్వు నేర్చుకుని దాచుకోక వాటిని ఇతరులకు పంచు. దేవుడి దగ్గర పంచు, దేవుడి దగ్గర నేర్చుకున్నావు సమాజానికి నువ్వు పంచాలి. కాబట్టి ఇక్కడ ఈ కిరీటంలో ఉన్న పరమార్థం ఏంటంటే దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చింది, నువ్వు మౌనముగా ఉంటావని కాదు. నువ్వు నేర్చుకొని దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకుంటూ ఇతరులకు నీవు చెప్పే వ్యక్తిగా ఉండాలి తప్ప చెప్పించుకునే వ్యక్తిగా ఎప్పటికీ నువ్వు ఉండమాక. ఎన్ని కిరీటాలు వచ్చాయి? నెంబర్ 1 సంవత్సరం అనే దయా. 2026 జనవరి తొలి ఆదివారం సంవత్సరం అనే దయా కిరీటానికి మనం ప్రవేశపెట్టబడ్డాం. సెకండ్, అతడు వరమడుగుగా ఆయుష్ అనే వరము నేను అతనికి ఇచ్చి తిని అపరంజి అనే కిరీటము అతని తల మీద బహుకరించి తిని. థర్డ్, ఇదిగో రాజ కిరీటము తెచ్చి ఆమె శిరస్సు మీద పెట్టెను. చాలా మంచి మాటలు కదా. రండి మరొక 2-3 విషయాలు మనం చూద్దాము. దేవుని యొక్క వాక్య భాగములో మనం వెళదాం. పౌలు తిమోతికి రాసినటువంటి తన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుదాము. మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము
ఉంచబడి ఉన్నది. ఉంచబడి అది ఇంకా రాలా రాలా రాలా. ఇది ఎప్పుడు నీకు వస్తుంది తెలుసా? ఆ మొదటి మాట చదవండి. అది నువ్వు చేయాలి. నీ పోరాటం ఇంట్లో వాళ్ళతో కాదు సుమా. నీ పోరాటము బయట మనుషులతో కాదు. బైబిల్ చెప్తుంది మన పోరాటము మనుషులతో కాదు. మీరు పోరాడున్నది ఎఫెసీ పత్రిక చెప్తుంది, మీరు పోరాడున్నది మనుషులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడుచున్నారు. కాబట్టి నీ పోరాటం నీ భర్త మీద కాదు, నీ భార్య మీద కాదు, నీ పిల్లల మీద కాదు, నీ తల్లిదండ్రుల మీద కాదు. నీ పోరాటం గద్దించటం మామూలు, సరి చేసుకోవటం, గద్దింపబడిన వారు సరి చేసుకోవటం మామూలు, హెచ్చరించటం మామూలు, హెచ్చరించబడిన వారు హెచ్చరికలు సరి చేసుకోవటం వారికి మంచిది. డ్యూటీకి లేటుగా వస్తే ఒకసారి చూస్తారు, 2 సార్లు అబ్బాయి రెవెన్యూ డ్యూటీలు చేస్తున్నావు, అదేంటి సార్ 9 గంటలు నువ్వు 10 గంటలకు వస్తున్నావు, కుదరదు ఇంకా అలా కాదు సార్ ఎన్ని చెప్పక. ఇప్పటికీ నేను దాదాపు చాలా సార్లు చూశాను. కాబట్టి హెచ్చరిక చేసేవాడు, హెచ్చరిక పొందినవాడు దాని విషయంలో అతను సరి చేసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంటారు. కానీ పోరాటం అనేటువంటిది నీ జీవితంలో నీ పక్కన వారితో కాదు. ఏమంటే ఒక బిందెడు నీళ్లు ఆలస్యంగా వస్తే దాని మీద పోరాటాలు, పొలాల దగ్గర కొట్లాటలు. ఒక పెద్ద వ్యాన్ నిండా పోతే లారీలో నీళ్లు వస్తే కానీ నీళ్లు పట్టుకోవడానికి నీళ్లు కొళాయిలు రాలేని రోజుల్లో ఆ నీళ్లు పట్టుకోవటానికి అబ్బాబ్బాబ్బా ఏమి తోపిలాట, గుద్దులాట, పక్క వారే దూషించేసుకుంటారు. కాబట్టి ఈ పోరాటాలు మనుషుల మీద కాదు. మనిషి కూడా దేవుని పోలికే. నువ్వు ఎలాగ నీ తల్లి పుట్టి అవతల వాడు కూడా ఆడతల్లి అలాగే పుట్టాడు. నీ కసి, నీ కోపం, నీ ఆవేశం మనుషుల మీద కాదు. ఆ మనిషిని తప్పుదారుల్లోకి నడిపించే అతడిలో ఉన్న ఆ చెడ్డ ఆలోచన మీద నువ్వు ప్రభావం చూపించు. ఒక వ్యక్తి నీ మాట వినకపోవటానికి కారణం ఏంటో, వినకుండగా చేయటానికి ఆ వ్యక్తి మనస్సు లోపలకు ఏదైతే వచ్చి కూర్చొని నీ మాట వినకూడదని నిర్ణయానికి వచ్చారో అదేమిటో గమనించి దాని మీద నీ ప్రతాపం, నీ పోరాటం చూపించు. అందుకే ప్రభువు పాపిని రక్షించి పాపిని ప్రేమించాడు, పాపమును క్షమించాడు, ఆ పాపిని రక్షించాడు, పాపమునకు శిక్ష విధించాడు. ఆయన పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణం ఆయన పొందాడు. ఆయనకు కావాల్సింది పాపిని రక్షించుకుంటాడు. పాపిని రక్షించుకుంటాడు, కానీ పాపాన్ని ఎప్పటికీ కూడా ఆయన రక్షించలేడు. పాపిని ప్రేమిస్తాడేమో తప్ప ఆయన పాపాన్ని ఎప్పటికీ ప్రేమించలేడు. పాపి కావాలి, పాపము దూరం అవ్వాలి. పాపి కావాలని, కానీ అతనిలో ఉన్న పాపం అతనిలో నుండి దూరం అవ్వాలి. ఇది దేవుని సంకల్పం. అలాగే నీ పోరాటము మనుషులతో కాదు, అతనిలో ఉన్న అవిధేయతతో పోరాడు, ఆ వ్యక్తిలో ఉన్న అసమర్థతతో పోరాడు, ఆ వ్యక్తి నడిచేటువంటి నడవడికి ఆ చెడ్డ నడవడికి మీద నువ్వు పోరాడు తప్ప మనిషి మీద కాదు నువ్వు పోరాడు. నీ పోరాటము, నీ ఆవేశం అంతా మనుషుల మీద కాదు. మనం పోరాడునది శరీరములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుతున్నాము. కాబట్టి నీ పోరాటం మనుషుల మీద కాదు. వాడు అప్పిస్తాడు, వడ్డీ కడుతుంటాడు, కానీ కొన్ని వారాలు కట్టవు, కానీ వాడు చదువుతూ ఉంటుంటాడు. ఆడి మీద నీ పోరాటం. తీసుకున్నది నువ్వు, అది నువ్వు చేసింది తప్పు. అది అడుగుతాడు, నీ ఇంటి ముందుకు వచ్చి ఎలాగైనా మాట్లాడతాడు. ఇది బైబిల్ చెప్తుంది, అప్పు చేయవాడు అప్పించేవాడికి దాసుడు. వాడు ఎన్నన్నా అంటాడు, పెళ్ళం పేరెత్తుతాడు, భార్య పేరెత్తాడు, తల్లి పేరుతో తిడతాడు. పడాలా నాకు కట్టేస్తున్నావు కదండి. ఏం కట్టావయ్యా? 10 నెలలు బట్టి కట్టలేదు నువ్వు. 10 నెలలు బట్టి కట్టలేదు నువ్వు. ఏం మాట్లాడతావు నువ్వు? గతంలో కట్టే 1 సంవత్సరం క్రితం, ఈ సంవత్సరం బట్టి ఏం కట్టేసావు నువ్వు? ఆయన అడిగినప్పుడు అతను తలదించుకోవాలి కదా. కాబట్టి ఆ అడిగినటువంటి వాడి మీద కాదు నీ పోరాటం. అసలు తీసుకున్న నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అందుకు నీలో అసమర్థత ఏమిటి? తీసుకున్నప్పుడు అక్షరాలు నువ్వు ఇచ్చేయాలి కదా. అలా ఇవ్వకుండగా ఏ బలహీనత ఇవ్వనివ్వకుండా చేస్తుంది, ఏ బలహీనత పనికెళ్ళనివ్వకుండా చేస్తుంది, ఏ బలహీనత 1 రూపాయి నేను సంపాదించనీయకుండా చేస్తుంది, దాని మీద నువ్వు పోరాడు. వంకరగా ఉన్న కాలు పనిచేయలేకపోతున్నా నిదానం చేసుకొని
కష్టపడిన వీళ్ళు చేయి పైకి ఎత్తలేకపోతున్నావా, ఆ చేతితోటి పని చేయడానికి ప్రయత్నం చేయి, పని చేయి. ఆటంకంగా దాన్ని సరిచేసుకోవడానికి నువ్వు స్థిరపడు. అలా చేసుకొని నీ ఆవేశము, నీ తొందరపాటు, నీ పోరాటము ఇంట్లో ఆ యొక్క మనుషులతో కాదు, తోటి మనుషులతో అంతకన్నా కాదు. నువ్వు పోరాడవలసింది నీ చెడుతనంతో నువ్వు పోరాడు, నీ మూర్ఖత్వంతో నువ్వు పోరాడు, నీలో ఉన్న తొందరపాటుతో నువ్వు పోరాడు. మాట విననొల్లని స్వభావం నీలో ఉంది చూసావా, దాంతో నువ్వు పోరాడు. నీలో చెడ్డ అభిప్రాయాలను చూసావు, దానితో నువ్వు పోరాడు. కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని నేను ఎంతవరకు పరిగెత్తాలి, ప్రయాణం చేయాలని నా ప్రభు నిర్ణయించినాడో అంతవరకు నేను నా పరుగును పరిగెత్తి తిని ఆ పరుగులో వినండి, ఆ పరుగులో నాకు ఉండవలసిన విశ్వాసం ఎక్కడ తొట్టిల్లిపోకుండా, ఆ జీవిత యాత్ర ప్రయాణములో ఆ పరుగులో నా విశ్వాసం తక్కువ కాకుండా నా విశ్వాసమును కూడా పరుగులో కాపాడుకుంటేనే. కాబట్టి ఇన్ని నేను చేసేది కాబట్టి మరొక క్షణములో నాకు మరణం ఒకవేళ వస్తే కనుక నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. తర్వాత ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ఆ తండ్రి అది నాకు, ఆ కిరీటమును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు అందరికీ, అంటే ఎవరైతే ఆయనకిలాగా పోరాడతారో, ఆయనకిలాగా కడవరకు పరిగెడతారో, కడవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. కొంతమంది కొన్ని రోజులే ఉంటారు వారి విశ్వాసం, తర్వాత మెల్లిమెల్లిగా విశ్వాసం దూరం అవుతారు, భక్తి దూరం అయిపోతారు. వీటి కారణం మెల్లిగా మనుషులు వాక్యానికి సహవాసానికి దూరం అయిపోతుంటారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కడు వెనక్కి వెళ్ళిపోతుంటారు. ప్రార్థనలో వారు ముందుకు రాలేదు, సహవాసంలో వారు ముందు ఉండలేదు, దైవ బిడ్డలతో వారికి దైవ సహవాసము కూడా వారికి నియామక కూటాలలో వారి వ్యక్తిగతంగా పాలు పంపులు పొందలేరు. దూరంగా అయిపోతున్నారు. మనుషులు మొఖాలు కనబడకుండా చాటుగా మొఖాలు చాటేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది వరకు కనబడినంతగా వారు దేవుని పరిచయలో, దేవుని పనిలో, దేవుని బిడ్డల ఎదుట వారు కనబడరు. 6 నెలలు, సంవత్సరం, ఏం బాబు ఉన్నావా, ఈ ఊళ్ళోనే ఉన్నావా, ఉన్నానండి, కనబడతలేదా, అదండి చిన్న పని అండి, ఏదో ఒక సాగు. కారణం ఏంటంటే వారి భక్తిలో, విశ్వాసములో, దేవుని దైవ సహవాస ప్రత్యక్షతలో మెల్లిమెల్లిగా అది వారి బలహీనతను అపవాది వాడుకుంటున్నాడు. వారు గుర్తించరు. అపవాది వారిని వాడుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా నువ్వు దూరం అయిపోతున్నావు అనేటువంటి వాడు గ్రహించుకోక, నేను బాగానే ఉన్నాను కదా, నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, బయట ప్రార్థనకు వెళ్తున్నారు కదా, నేను బాగానే అని అనుకుంటూ ఉంటుంటాము. తెలియకుండానే ఆటోమేటిక్గా ఎక్కడ రక్షించబడ్డావు, ఎక్కడ విశ్వాసంలో ఎదిగావు, ఎక్కడ నీ హృదయంలో వాక్యమని పాలు నీకు పోయబడినది, ఈ చోటును మెల్లిమెల్లిగా వారు తొలిపోతారు. దీనివల్ల ఏంటంటే భక్తిలోనూ శూన్యం, విశ్వాసంలో కూడా శూన్యం, దేవుని కార్యాలు యందు శూన్యం. ఏ పరిస్థితులు వచ్చినా నీవు దేవుని సన్నిధిలో కనబడు. హాస్పిటల్లో ఒకవేళ నీ బిడ్డ అనారోగ్యంతో తల్లిగా వచ్చే ప్రార్థనలో గడిపోయా, ఇప్పుడే నేను హాస్పిటల్ నుండి వచ్చి స్నానం చేసి ఇలా వచ్చాను, నా భర్త బాబు అక్కడే ఉన్నారు, చిన్నోడికి అస్సలు బాగలేదు, ఈరోజు వాక్యం అని చెప్పేసి కుటుంబంతో రావాల్సిన వారు, కానీ అక్కడ పరిస్థితిని బట్టి నేను ఇచ్చానంటే ఆ మాట ఎంత దీనంగా ఉంటుంది దేవుడి దగ్గర అర్థం చేసుకోవటానికి. అవునమ్మా, ఎలా ఉంది బాబు, చాలా సీరియస్గా ఉంది, చెప్పలేమంటున్నారు. ఆయన ఈరోజు పునరుద్ధానం కదా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందారు కదా, చాలా దినాలు పొందలేకనే చాలా కృంగిపోయాను ఆ పరిస్థితిని బట్టి. కానీ ఈ దినమైనా నేను రావాలని చెప్పి నేను వచ్చేసాను అయ్యా, బాబు కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఇది దైవభక్తి. ఆ మాట విన్నా వారి మనసు కలుగుతారు. అవతల వారికి నీ మాట అవతల కంట తడిపెట్టిలా చేసింది. ఇప్పుడు అతని విశ్వాసం నీ విశ్వాసం రెండు ఏకీభవించబడతాయి. వెంటనే దయగల తండ్రి, నువ్వు సహోదరి చెప్పినట్లు ప్రభాని దాసునిగా కూడా నేను వేడుకుంటున్నానయ్యా. ఆమె పక్షంగా, ఆమె బిడ్డ పక్షంగా నేను కూడా వేడుకుంటున్నాను, అడుగుతున్నాను. ఈమె పక్షంగా దయచేసి కనికరించి ఆ బిడ్డకి నీ సహాయాన్ని అందించు నాయనా అని ఈ ప్రార్థన ఆ తల్లి నిన్నటి వరకు చేస్తే ఈరోజు ఆమెతో పాటు దైవజనుడు మళ్ళా సంఘానికి ప్రకటన చేసి, ప్రియులారా, ఈ తల్లి తన బిడ్డ అనారోగ్య స్థితిలో ఉన్నారు,
ఆ బిడ్డ పక్షంగా మీరు అందరూ ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయండి. ఈ విధముగా సహవాసాన్ని పెంచుకోవాలి. దేవునితో కలయిక నీకు అత్యధికం కావాలి. నీ విశ్వాసము అంతవరకు ప్రయాణం చేయాలి. కొద్ది రోజులు మనం చేసి ఆపేయకూడదు. బాగా పెద్దగా మంట పెట్టేసి సగం వరకు పెట్టి ఆ తర్వాత పొయ్యి ఆర్పేస్తే కనుక పదార్థం పూర్తిగా ఉడికినట్టు కాదు. ఇదేంటంటే స్టార్టింగ్ నుంచి పెద్ద మంట పెట్టావు కరెక్టే, కానీ పదార్థం ఉడకగలిగినంత సమయం పొయ్యి ఉంచలేదు. మధ్యలోనే పొయ్యి ఏం చేసావు, ఆర్పేసావు. అలాగే సార్ స్టార్టింగ్ నుంచి పెద్ద మంట పెట్టాను కావచ్చు పెద్ద మంటే పెట్టావు, కానీ ఆ మంట పెద్దది పెట్టేవా చిన్నది పెట్టేవా అది క్వశ్చన్ కాదు. పదార్థం ఉడికే వరకు పొయ్యి మండుతుందా లేదా అది కావాలి. కానీ నీ పొయ్య పెద్ద మంట పెట్టానని అనుకుంటూ నువ్వు భ్రమపడి ఉడకవలసిన పదార్థం ఉడకవలసినంత సమయం పొయ్యి మీద ఆ పదార్థాన్ని ఉంచక మధ్యలోనే నీళ్లు జల్లి నీ పొయ్యిని ఏం చేసావు, ఆర్పేసావు. ఆ తర్వాత నువ్వు తింటే మాత్రం ఏం ప్రయోజనం? అది పూర్తి ఆహారంగా ఉపయోగపడింది నీకు ఏమైనా లేదే, మధ్యలో దాన్ని బ్రేక్ చేశావు కదా. కాబట్టి ఎప్పటి వరకు ఉండాలి నీ పరుగు? కడ వరకు, పదార్థం ఉడికే వరకు పొయ్యి పడుతుండాలి. కడ వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, కడ వరకు నీ భక్తిని కాపాడుకో, నీ పరుగును కడముట్టించు, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో. అలాగూ నువ్వు జీవించి చివరి యాత్రలో నువ్వు ముగిస్తే అప్పుడు ఆయన నీకు ఇవ్వబోయేది ఏమిటో తెలుసా? నీతి కిరీటం. చెప్పండి ఏంటట? నీతి కిరీటం. ఈ నీతి కిరీటము నీకు మాత్రమే నాకు మాత్రమే కాక ప్రభు యొక్క పరిచర్యను అపేక్షించు వారందరికీ నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ఆ దినమున అది నాకు మాత్రమే గాక తన పరిచర్యను అపేక్షించు వారందరికీ కూడా దేవుడు దానిని బహుకరిస్తాడు. ఎన్నొచ్చాయి మీకు ఇప్పుడు కిరీటాలు? చెప్పండి లైన్గా. నూతన సంవత్సరం పేరు చెప్పి సంవత్సరమును దయా కిరీటం. సెకండ్, అతడు ఆయుష్ ఇమ్మని నేను అడగగా 2026వ సంవత్సరం అని ఆయుష్ కాలం నేను ఇచ్చి అతనికి అపరంజిన కిరీటాన్ని పెట్టి. 3, సమాజంలో నిన్ను ఒక అధికారిగా ఉంచాలి ఈ సంవత్సరం అంతా కూడా. ఇక్కడే కదా ఈ సంవత్సరం ఇది మొదలుకొని చచ్చిపోయేవారు. నీ మాట పైనుండి ఎలా చేయాలనుకుంటున్నాడు దేవుడు అనుకుంటున్నాడు. నీ మాట కింద స్థాయికి వెళ్ళిపోవద్దు. ఎలా చెప్పిన ఆవిడ మాట ఏమంటారు అన్న స్థితి. నీ మాట ఎప్పుడు కూడా యుక్తము గలదే, జ్ఞానం గలదే, పై మాట ఉండాలా. నువ్వు మాట్లాడవంటే అది 100% సక్సెస్ఫుల్ అవ్వాలి. ఆ మాట అందరికీ అనుకూలంగా ఉండాలి. ఆ మాట అవతల వారికి న్యాయబద్ధంగా ఉండాలి. అమ్మ సరేనమ్మా, అలాగే అయ్యా మీరు చెప్పిన మాట ప్రకారం అలాగే అంటే ఆ మాట ఆమోదింపదగ్గది కాదు. అది అధికారపూర్వకంగా ఆమోదింపదగ్గ, అది నీ ప్రాణానికి నెమ్మదిచ్చేది గాను ఆ మాట 100% పాటించాలన్న స్థాయి గల వ్యక్తిగా మనం మాట్లాడే మాట సమాజానికి అలాంటి మెలుపు కలిగించేది కాదు. కాబట్టి ఇక్కడ రాజ కిరీటం అనే మాటకు నువ్వు మాట్లాడాలి, అధికారిగా దేవుని నిలబెట్టాలి. ఇది ఇక్కడ 3వ కిరీటం. సరే, తర్వాత 4వది వచ్చేసి కిరీటం నీకు అనగా చెప్పాలి ఏంటంట? నీతి కిరీటం. ఈ నీతి కిరీటం కావాలంటే నీకు నాకు ఒక నియమము ఎప్పుడు దాటిపోతుంది. నియమము దీన్ని ఎప్పుడు మనం తప్పిపోదు. అదే పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 5వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మరియు అనగా పరిగెత్తాలి, యుద్ధం చేయాలి అనే జట్టైన వాడు పోరాడేటప్పుడు నియమము ప్రకారము అతడు పోరాడకపోతే వాడికి ఎప్పటికీ కిరీటము చాలా. అంటే ఈ నీతి కిరీటము చివరి గడియలో నీకు దొరకాలి అని అంటే నువ్వేం చేయాలి? నీకంటూ ఒక నియమం. చెప్పండి, నియమం అనేది ఎప్పుడు ఉపయోగిస్తున్నావు? అసలు నియమము అంటే ఏంటి? అసలు ఈ నియమం అనేటువంటి ఈ మాటను ఎట్లా మనము వర్ణించాలి? నీకంటూ ఒక నియమం ఉండాలి. సాయంత్రం 7 అయింది, నేను ఇంట్లో ఉండాలి, ఇది నా నియమం. సాయంత్రం 7:30కి భోజనం చేసేయాలి, ఇది మాకు టైం టేబుల్, ఇది ఒక నియమం. ఉదయం 6 అయితే ఎవరు పక్క మీద ఉండకూడదు, అందరూ కూడా చక్కగా తయారైపోవాలి, ఇది నియమం. ఈ నియమం అంటే ఒక టైం టేబుల్, ఒక క్రమం. నీకంటూ ఒక నియమం ఉండాలి.
నీకంటూ ఒక నియమం ఉండాలి. అసలు నియమం లేని బ్రతికేంటి? ఉదయం లేచాను అని అంటే ఖచ్చితంగా మొట్టమొదటి నేను దేవుడి దగ్గర నేను సమయం గడపాలి. ఇది ఒక నియమం. దేవుడి దగ్గర గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యము చదువుకోవాలి. ఈ చేతిలో బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు. లేవడంతో సెల్ ఫోన్ అట్టుకొని మెసేజ్లు వచ్చినాయా, ఏమైనా తక్కువ ధరలు ఏమైనా దొరుకుతాయా, మనకు అవసరమా? ఆయన తర్వాత చూసుకుంది. కానీ అసలు మంచం మీద లేవట దేవుడు నీకు ప్రాణం ఉంచాడు కదా, నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కదా, ఆయన నీకు మూలమైన వాడు కదా. ముందు ఆయన కాళ్ళు పెట్టుకో. ప్రభా, నీ అనుమతి చేత నేను బతుకున్నాను ప్రభా. నువ్వు బతుకుంటే ఆ రోజు ఏదైనా తింటావు, నువ్వు సెల్ ఫోన్ చూసుకో, బడి మీద ప్రయాణం చేయి, నువ్వు ఊర్లు వెళ్ళు, పొలం పనికి వెళ్ళు, కూలి పనికి నువ్వు బతుకంటూ ఉంటే ఏమైనా చేయొచ్చు కదా. ఆ బ్రతకటానికి దేవుడు జీవాధారం అయి ఉన్నాడు, మనకి మూలకారకుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు లేవడంతో నీకంటూ ఒక నియమావళి, నియమము నీకు కావాలి. అయ్యా, మీ యొక్క దినచర్యలు ఎట్లా అని ఎవరిని అడిగితే, నా దినచర్యల ఉదయం నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేస్తాను. అయ్యా చెప్పండి. లేచిన వెంటనే అర్ధగంట ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాను? 2 పాటలు నేను పాడుకుంటాను, బయటకు వినపడుకుంటే నాలో నేను. తర్వాత ఇంకేం చేస్తాను సార్? దేవుని వాక్యము, ఆ దినము నా కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు, ఆ వాక్యం ధ్యానించి దాన్ని నా హృదయంలో తలపోసుకుంటాను. అప్పటికి టైం ఎంత అవుతుంది సార్? అవుతుంది దాదాపు 5:30 అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాను? నా కాలకృత్యాలు తీర్చుకుంటాను, వేడి నీళ్ళు తాగుతాను, లేదా కాఫీ తాగుతాను, బయటకు వస్తాను, మార్కెట్కి వెళ్తాను, ఇంట్లో కావాల్సిన సరుకులు తెస్తాను. ఈలోగా టిఫిన్ రెడీ అవుతుంది. టిఫిన్ చేసిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. అక్కడ కరెక్ట్గా 1 గంటకి లంచ్ అవుతుంది. అప్పుడు కూడా ఒక పావు గంట సమయం ఉంటే వాక్యం చదువుకుంటాను. ఆ తర్వాత 4:30 ఆఫీస్ అయిపోతుంది. ఇంటికి సరాసరి నేను 6 గంటలకు నేను వచ్చేస్తాను. ఆ తర్వాత ఏంటి సార్? ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఇంట్లో పనులు, లేకపోతే ఇంకేదో ప్రార్థన. ఇది సార్ నా దినచర్య. ఇంతకు మించి మీరు ఇంకేం చేయరా? ఇంతకు మించి ఇంకా చేసేది ఏమీ లేదు సార్. మరి మీకు హాలిడేస్ దొరికితే అప్పుడు ఏం చేస్తారు మీరు? హాలిడేస్ దొరికితే మా అమ్మ, అక్క వాళ్ళు ఉన్న ఊర్లు వెళ్తాము, లేకపోతే నా భార్య బంధువుల ఇంటికి వెళ్ళి కాసేపు వాటితో పరామర్శించుకొని వస్తాం. మరి అంతకు మించి మీరు సరదాగా విశాఖ ఆర్కే బీచ్ దగ్గరికి ఇలాంటి వాటికి లేదు సార్. అలాంటి అలవాట్లు నేను లేదు, నా పిల్లలకు కూడా అలాంటి అలవాట్లు నేను చేయలేదు. ఇది దైవ బిడ్డలుగా ఒక మంచి నియమం. నీకు సెలవు దొరికింది కదా, ఆ సెలవు పేరు చెప్పి దేవుని వాక్యం చదువుకో, దేవుని సన్నిధిలో గడుపు. అది నీకు మంచి. కొంతమంది పండగ, సంక్రాంతి, భోగి పేరు చెప్పి వెళ్ళిపోతారండి. నాటుకోళ్ళు, గారెలు, శుభ్రంగా తినేసి షాపింగ్ 2 రోజులు ఆలస్యమైపోయిన పర్లేదు, అప్పుడు తాపి వస్తారు. ఇది క్రైస్తవ బిడ్డల మీద కాదు. ఆ సెలవు దినాలను గుర్తించు. నీ బంధువులకు సువార్త చెప్పాలనుకుంటూ వారి కొరకు ఒక రోజు ఉపవాసం ఉండి నీ ఇంట్లో ప్రార్థన చేసు. నీ భర్త, నీ పిల్లలకి సెలవు హాలిడే దొరికింది కాబట్టి వీలైతే ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ప్రార్థనలు గడిపే ప్రయత్నం చెయ్యి. ఈ సంవత్సరం ఈ పండగ పేరు చెప్పి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్తున్నాను. ఒరిస్సా రాష్ట్రంలో 3 రోజులు సువార్త లేని ప్రాంతానికి వెళ్ళాలని తీర్మానం తీసుకుని ఒరిస్సా రాష్ట్రానికి పండగ పేరు చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు సువార్త అందించాలని దేవుడు హృదయంలో పెట్టిన తల. గత సంవత్సరం అయితే బైబిల్ క్లాసెస్ పెట్టారు, చాలా మంది వచ్చారు, చక్కగా వాక్యాలు అయితే విన్నారు. కానీ ఈ సంవత్సరము ఒరిస్సా రాష్ట్రంలో మనకు కొంతమందిని గాయపరిచి ఆ ప్రాంతానికి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చింది ఏదో కొంత వారికి సహాయం చేసి తిరిగి రావాలి. ఇది ఈ సంవత్సరం గత నవంబర్ నుండే నా మనసులో దేవుడు పెట్టిన ఆలోచన. అందుకు పనులవుతున్నాయి, ప్రయాణానికి సిద్ధపడుతున్నాను. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన నియమావళిని నువ్వు దెబ్బతినద్దు. దేవుడు నీకంటూ ఇచ్చిన ఒక నియమావళిని, కార్యాచరణను, దానిని నువ్వు ఒక అంచనా వేసుకో. ప్రభు 3 దినాలు సెలవు దొరికితే అందుకు నేనేం చేయమంటావు, నేనేం చేస్తే అది మీకు ఇష్టపడతారు, నేను ఏం చేస్తే అది మీకు అంగీకారమో దాన్ని నాకు బయలుపరచుకోబట్టు ఆ విధముగా దేవుడి సన్నిధిలో గడిపే ప్రయత్నం ఏమి చేయాలి. నీ సొంత నియమాలకు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క నియమం ప్రకారంగానే మనం అడుగులు వేయాలి. అందుకే అన్నాడు, పోరాడు ప్రతివాడు కాదు నియమం ప్రకారం పోరాడు ప్రతివాడు, నియమం ప్రకారం పోరాడకుంటే అట్టి వాడికి కిరీటము ఎట్లా దొరుకును అంటే దొరకదు అని అర్థం.
కాబట్టి ఆ కిరీటం నీకు కావాలి అనగా ఆ నీతి గల కిరీటం 4వ అధ్యాయం మీరు చదివేది కదా, మంచి పోరాడుతుంది, నా పరుగును కడ ముట్టించుకుని నా విశ్వాసం కాపాడుకుంటుంది. కాబట్టి నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ఆ కిరీటము నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా ఆ దినమున దానిని ఆయన వారికి అనుగ్రహించును. అంటే ఆ కిరీటం కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 2వ అధ్యాయంలో అడ్వాన్స్ గా చెప్పాడు. ఏమని? మీరు నియమం ప్రకారముగా పోరాడకపోతే అసలు మీకు ఆ నీతి కిరీటం మీకు మాత్రం ఎట్లా దొరుకుతుంది? రేపన్న రోజు పరలోకానికి వెళ్ళిన తర్వాత 24 పెద్దలు తమ కిరీటములు తీసి ఏం చేశారట? దేవా, ఈ కిరీటాలు మాకు ఇచ్చినందుకు ఇవి నీ సింహాసనం దగ్గర పెడుతున్నాం ప్రభు అని చెప్పి అంతటా వారు సింహాసనముల మీద నుండి లేచి తమ కిరీటములను ఎక్కడ పెట్టిరి? సింహాసనాసీనుడై ఉన్న జీవాధిపతి అయిన ప్రభు పాదాల దగ్గర కిరీటములు పెట్టిరి. కాబట్టి దాని అంశం కిరీటం యొక్క ఔన్నత్యం, కిరీటం యొక్క వాస్తవికత, కిరీటం యొక్క ప్రత్యక్షత కొరకు ఈ దినము దేవుని వాక్యముల ద్వారా మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమేమి కిరీటాలు, ఏ విధముగా కిరీటం, అది ఎట్లా మనము సార్థకం చేసుకోగలగాలి? యాకోబు రాసినటువంటి పత్రికలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటారు. యాకోబు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, 9వ అధ్యాయం 12. అమ్మ, శోధనను సహించగలిగిన వాడు ధన్యుడు, అతడు నిజముగా శోధనయందు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము చాలంతే. ఇదేం కిరీటం? అది నీతి కిరీటం, ఇదేమో జీవ కిరీటం, మరొకటి అపరంజన కిరీటం, మరొకటేమో దయా కిరీటం, మరొకటేమో రాజ కిరీటం. అబ్బా, ఎన్నొచ్చినాయి అండి బైబిల్ గ్రంథం. ఇక చెప్పు చాలా ఉన్నాయి, చాలా. కాబట్టి శోధనను జీవితములో నీకెదురైన ఈ బ్రతుకులు నీకెదురైన ప్రతి శోధనను జయించాలా, శోధనను జయిస్తూ దానిని సహించిన వాడు. శోధన అనేది ఎప్పుడు దుష్టునుడు కలుగుతుంటాడు. మెల్లిగా అంటాడు, అయిపోయింది మీ ఆయన పని అయిపోయింది, ఊరంతా తప్పులు అయిపోయారు, త్వరలో మీరు ఇల్లు అమ్మేసుకోవాలా, పిల్లలు చెరో దారైపోతారు, చల్లా చెదరైపోతారు, ఇక మీరు విషం దాగి తెచ్చుకోవడం తప్ప మీ బతుకుకి ఇంకా నిలబడే అవకాశాలు లేవు, మీ బతుకులు శూన్యమైపోయినాయి. ఇలాగ దుష్టుడు లేని ఆలోచనలు నీ మదిలో పుట్టించి దేవుని సంకల్పం నుండి దూరం అయిపోయి కుటుంబం అంతా నష్టపోవటానికి చాలా శోధనలు వస్తాయి. యేసు ప్రభు వారు 40 దినాలు ఆయన ఉపవాసములో ఉండి అన్నపానములు ఏమి తినక ఉపవాసం ముగించిన తర్వాత ఇదిగో శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుచు, నీవు దేవుని కుమారుడు వైటి రాళ్లను పైనుండి కిందకు దూకివేయి అంటే ఇలాంటి చావు సంబంధమైన విషయాలు చెప్పవచ్చు. మొదట వాడి మాట వినేటట్టు చేయించడం, ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని నువ్వు ఆకతున్నావు కదా, వెంటనే ఆయన ఒకవేళ అవునా సరే ఓ రాళ్ళు రొట్టెలు అయిపోను కాక అని అంటే సాతాను మాట నెరవేర్చేవాడు అవుతాడు ఆయన. ఆ మాట అర్థమైన అందుకు వాడి మాట నెరవేర్చుకున్నట్టు మనుషుడు రొట్టె మొక్క వలన కాదు బ్రతకాలంటే దేవుడి మాట వల్ల మీకు తెలియదా. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన చావును కోరాడు. ఆయన అంటే ఏమన్నాడు, ఈ పర్వతము మీద నుండి కిందకు నీవు దూకే అనంటే మళ్ళీ వాడు ఏమెత్తుకున్నాడు, 91 కీర్తనలు మాట ఎత్తుకొని నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని కీర్తనలో చెప్పబడింది కదా. దావీదు పరిశుద్ధాత్మతో చెప్పాడు కదా నీ తండ్రి అయిన దావీదు. మరి దావీదు మాట ప్రకారం పైనుడి కిందకు దూకే దూత వస్తారని లేదో చూద్దాము. దీనినే అంటారు శోధన. చెప్పండి కదా, సందర్భం నీ శోధన. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, అందరికి దూరం అయిపో, ఎవ్వరికి కనబడక, సిమ్ కార్డు మార్చేసేసే, నీ ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఎత్తక, తెలుసున్న వాడు 2-3 పేర్లు మాత్రం గుర్తుపెట్టుకో, ఊళ్ళోనూ ఉండబాక, అందరికి నువ్వు దూరం అయిపో. ఏమంటే ఇలాగా శోధకుడు రాత్రి నువ్వు అందుకే అంటారు పండుకునేటప్పుడు దేవుని వాక్యంతో నువ్వు నిద్రపో, మనసులో వాక్యం ధ్యానం చేసుకోవాలి. శోధకుడు చాలా నిన్ను శోధిస్తున్నట్ట, కాలాన్ని బట్టి నీ వయసును బట్టి కూడా.
దేవుని నుండి, కుటుంబము నుండి, దేవుని పరిశుద్ధత నుండి నేను తొలగిపోయేటట్లు రకరకాలైన శోధన 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 శోధన. అప్పుడే ఆఫీసు నుండో పని నుండో భర్త వస్తాడు, చాలా అలిసిపోయి వస్తాడు. ఒక మజ్జిగ గ్లాసు లేకపోతే మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి, అయ్యా ఈ రోజంతా బాగానే డ్యూటీ అంతా బాగా అని అంటే సరిపోయాడు. ఎటి కాడి చేతితో వచ్చేటి, నేనేం చెప్పాను ఉదయం మీకు వచ్చినప్పుడు ఏం దమ్మని చెప్పాను నేను మీకు. ఇలాంటి మాటలు కష్టపడి వచ్చిన వ్యక్తిని శోధించవద్దు. తాగుతుంటాడు మంచినీళ్ళు, అలాగా ఒక్కసారి గ్లాస్ విసిరేస్తాడు. పనికి మాలు ఎప్పుడు చూసి ఏ మాటలు కన్నా నేను పట్టించుకోవాలని చెప్పి గబుక్కుని ఇంట్లో వెళ్ళిపోతాడు. అలా సీరియస్గా స్పీడ్ వెళ్ళిపోయినప్పుడు ఈ చిన్న ప్రమాదం యాక్సిడెంట్ గురైతే దానికి కారణం నువ్వు కాదా? కాబట్టి భార్యలు అనబడిన వారు కూడా తమ భర్తల విషయంలోనూ నమ్రత కలిగి ఉండాలి. కష్టపడి బయటికి వెళ్ళి అధికారుల మాటలు లోబడి ఆఫీసులో పనులు చేసి చీపురుగడితో ఆ ఆఫీస్ అంతా తుడిచి ఎన్నో పనులు చేసి 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 వస్తావు. అతడి వల్లే కదా నువ్వు పోషించబడుతున్నావు, నీ భర్త వల్లే కదా. అతను బయట ఎన్ని మాటలు పడ్డాడో, ఆ జీతం రావటానికి ఎంత టైం వేస్ట్ చేశాడో, అతని చేతులు ఎంత గాయాలైనాయో. నిన్ను, నీ కుటుంబాన్ని, నలుగురు పిల్లల్ని పోషిస్తున్నట్టే చిన్న విషయమా? నేను బయట అడుగు పెట్టనివ్వకుండా ఇంటద్దె కడుతూ, కరెంటు బిల్లు కడుతూ, నీ పిల్లల స్కూల్ ఫీజులు కడుతూ, కడుపు నిండా నీకు అన్నం పెడుతూ ఇన్ని సేవలు చేశాడు కదా. అలాంటి వాడు అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఒక తల్లి స్థానంలో నువ్వు నిలబడి, అయ్యా కాస్త వేడివేడిగా టీ తాగొద్దయ్యా అనేసి ఆయన వచ్చినప్పుడు కాస్త కాడ దగ్గర కూర్చొని నొక్కమంటారా? ఏమక్కర్లేదు అంటే అతను బాధ ఎంత అయితే ఉన్నదో అంత బాధ పోయి అనుకోలా, నన్ను ప్రేమించే ఒకరు నాకున్నారు, బయట అందరూ నేను అక్కర్లేదు అనుకున్నా, నేను కావాలని కోరుకునే ఒకరు నాకున్నారు, అదే నా భార్య అని అన్న స్థానానికి ప్రతి స్త్రీ కూడా తెచ్చుకోవాలి. అంతే తప్ప రావడంతో శోధకుడు మళ్ళీ శోధించవద్దు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, నువ్వు బాగానే తిరిగి వచ్చేస్తావు, నువ్వు అక్కడ తినేసవుతావు, మమ్మల్ని పట్టించుకోవా, తీసి ఎలాంటి కాపురం చేయలేను, నా తల్లి ఎందుకు ఇచ్చింది, ఇలాంటి దరిద్ర కొట్టుడు ఇచ్చిన పెళ్లి చేసింది, ఇలాంటి డైలాగులు కొడితే కనుక ఎంతో కాలం ఆ కాపురం నిలబడదు. కాబట్టి ఈ విధంగా దుష్టుడు అపవాది అవ్వను శోధించినట్లు, ఎవరిని శోధించినట్లు? అవ్వను శోధించినట్లు ఈనాడు కూడా అనేక సందర్భాలు పురుషులని లేదు, స్త్రీలని లేదు, వాడు ప్రతి మనిషిని కూడా శోధిస్తాడు. కొందరు పురుషులేమో స్త్రీలను శోధిస్తారు, కొందరు స్త్రీలేమో పురుషులను శోధిస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు శోధకులు ఉంటారు, తల్లిదండ్రులేమో పిల్లలకు శోధకులు కాదు. కాబట్టి మనసు నిన్ను బట్టి అవతల మనసు కలవరానికి గురి కాకూడదని గుర్తించాలి. పిల్లలకు కూడా బయటికి వెళ్ళేవంటే చెప్పి వెళ్ళాలి. వెళ్ళిన వ్యక్తి రాకపోతే ఇంట్లో ఆందోళనగా ఉంటారు. ఏమైనా ప్రమాదం జరిగిందా, ఒకవేళ ఎప్పుడైనా హార్ట్ బయటికి వెళ్తే 4 సార్లు ఫోన్ చేస్తా, ఎందుకని నా మీద ఉన్న టార్గెట్ నాకు తెలుసు. ఒకసారి చిన్నప్పుడు అన్ని కిడ్నాప్ చేశారు, ఇప్పుడు కూడా థ్రెట్ ఉంది నా మీద. ఎప్పుడైనా అవకాశం దొరికితే అన్నట్టు ఎదురు చూసేవారు సమాజంలో ఉన్నారు. ఎవరు కాదు, నా యొక్క మత ఛాందస్య. ఏమో అలా వెళ్ళినప్పుడు ఏదైనా చేయొచ్చు. అలా జరిగినవి కూడా ఆ యొక్క తప్పు మోపాలని చెప్పేసి శిక్ష అర్హులుగా చేయాలని వెనక నుండి కొన్ని డైరెక్టర్లు ఇచ్చి చేసిన పనులు చాలా చెప్పలేదు. నా జీవితంలో జరిగినాయి చాలా. కానీ దేవుడి చిన్న వాని పని చేస్తున్నాను, సాఫీగా సాగి ఏది జరిగినా సహించే మనసు, ఓర్పు, సహనము దయచే. అందుకే ఎక్కడైనా నేను మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడతాను. ఎక్కువగా ఎవరింటి నేను రావడం తప్పు మోపే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా పెడితే పాస్టర్మ గారిని మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళే పరిస్థితి, సింగల్గా రోజు కూడా. ఎందుకంటే నాకు తెలుసు, ఆ ఉనికి నాకు తెలుసు. లేదా నా పిల్లలన్నా వెంట పెట్టుకొని వెళతా, లేదా సంఘ బిడ్డలు ఎవరైనా యేసురత్నం, ఆ సురేష్ లాంటి ఎవరినో మొత్తం మీద వెంట పెట్టుకోవాలి. కానీ సింగిల్గా వెళ్ళాము. ఎందుకంటే బయట ఆల్రెడీ ఒక చట్టం ఉంది. చట్టం ఏంటంటే ఇప్పుడు ప్రభువు నమ్మటం కొంతమందికి ఇష్టం లేదు. దానిని బట్టి రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఈ యొక్క విషయాలు నాకు బాగా తెలుసు. అందుకని ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఒక బయటకు వెళ్తే రాకపోతే 4 సార్లు ఫోన్ చేసి, ఎందుకంటే మనసు కలవరం కలగకూడదు. ఏమో ఎవరైనా స్నేహం చేసి, మీ ఫాదరు మగ్గులు గారే కదా, మీ డాడీ నాకు బాగా తెలుసు, ఇలా నా పక్కన మాట అని చెప్పేసి ఏమైనా ప్రమాదాలు గురి చేస్తే అవి అయిపోవచ్చు. అందుకే నేను టైం టు టైం మన బయటికి వెళ్ళేట పని ముగించుకుని వెంటనే మనకు వచ్చింది. మనకంటూ ఒక నియమం ఉండాలి. ఈ సమయాన్ని నేను ఇంట్లో ఉండాలా, బయట ఉండకూడదు. అది నేనే కదా, ఎవరైనా సరే
ఈ సమయంలో నా తల్లిదండ్రులు ఇంటికాడ ఎదురు చూస్తారు, ఖచ్చితంగా ఈ నియమం ప్రకారం నేను 8 ఇంట్లో ఉండాలి, 8 దాటితే మాత్రం నేను రోడ్డు మీద ఉంటాను. ఒక దేవుని పని అంటావా, అర్ధరాత్రి 2 దాకా ఉంటే తప్పలేదు, నీతో పాటు నేను, నాతో పాటు నువ్వు, అందరూ ఉంటాం. కానీ సింగల్గా మాత్రము స్నేహితుల కోసము సరదాగాను ఏదో హోటల్కి వెళ్ళి సరదాగా ఎక్కడో తిందామని, కొత్తగా కాకినాడలో ఏదో పెట్టారట, స్పెషల్గా బిర్యానీ అట, రాజమండ్రి ఒక 4 కుర్రాడు బయలుదేరి సరదాగా వెళ్ళి తినేసి అంటే కడుపు ఆ మాత్రం దానికి అంత దూరం వెళ్ళాలా? అరే వెళతో ప్రయాణంలో ఏం జరుగుతుంది నీకు ఏం తెలుసు, వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది నాకు అంత? కాబట్టి జీవితం చాలా విలువైనది, చాలా స్వల్పమైనది. జీవితం ఎంత విలువైనదో అదే జీవితం అంత స్వల్పం, చాలా చిన్నది. చిన్న ప్రమాదాన్ని మనం మూలపెట్టుకుంటాం, చిన్న మాట చాలు గుండెకి తెచ్చుకోవడానికి. అందుకు మనకు ఒక నియమం కావాలి, ఆ నియమం యొక్క హద్దు దాటద్దు. కాబట్టి నియమం ప్రకారం పోరాడాలి. తర్వాత శోధనను సహించిన వాడు ధన్యుడు. వస్తే శోధనలు వస్తాయి, కానీ ఆ శోధనను భరించాలి. భరిస్తేనే జీవ కిరీటం. 21 ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10 వచనం, 2:10 వచనము, 2వ అధ్యాయం. అమ్మా ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని, జాగ్రత్త సుమా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక విధంగా నీకు చిక్కులు పెడతాడు, ఏదో ఒక విధంగా నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు, ఏదో ఒక విధంగా నేను కోర్టులో నిలబెడతాడు, మిమ్మల్ని చెరలు వేస్తాడు. మీ మీద ప్లాన్ ఉంది వాడికి ఆల్రెడీ. ఎవరో చేసిన దానికి నువ్వు శిక్ష భరించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు కాబట్టి. వాళ్ళతో నువ్వు ప్రయాణం చేసేవి కాదు, అది చేసి నామతల వాడు. కానీ ఆ యొక్క సీసీ కెమెరాలో వాళ్ళతో కారులో నువ్వు కూడా ప్రయాణం చేసేవాడు, బండి మీద నువ్వు కూడా ఉన్నావు. అవతల వాడు దొరకలేదు, నువ్వు దొరికిపోయావు. కాబట్టి అపవాది మీలో కొందరిని ఏం చేయబోతున్నాడు అంటే, నాశనకరమైన చెరలో ఈ ఉనికిని గుర్తించాలి. అమ్మో, ఇలా ఉంటే నేను అపవాది చోటు ఇచ్చిన వాడిని అవుతాను, కాబట్టి నా స్నేహం ఎక్కువగా ఉండదు, నా సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలతో ఎక్కడ హాని ఉండదు. కొన్ని సందర్భాల్లో కారులో 1-2 వచ్చినప్పుడు పోలీసు బందోబస్తు అక్కడ కాస్తుంటారు. కారులో ఒక 3-4 ఉంటాం. ముందు డ్రైవర్ చూస్తాడు, డ్రైవర్ ఎవరైనా కాదు, వెంటనే లోపల నుండి, సార్ బైబిల్ వచ్చి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం సార్. ఓహో ప్రార్థన ఎక్కడండి? ఫలానా ఊళ్ళో ప్రార్థన ఏంటండి, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను. ఓకే. లాస్ట్ టైం మేము ఛత్తీస్గఢ్ నుండి వస్తుంటే చాలా మంది పోలీసు బందోబస్తు, రాత్రి 1 గంట దాన్ని కంటిన్యూ అక్కడ 7 స్టార్ట్ చేసాం అన్నమాట. సుకుమా అంటే ఆ యొక్క రాయగడ, ఆ యొక్క ఛత్తీస్గఢ్ జిల్లాలో ఆ యొక్క సుకుమా ప్రాంతంలో 7 అటెండ్ స్టార్ట్ చేశాం. మారేడుమిల్లి ప్రాంతానికి వచ్చేసరికి తెల్లవారు కావస్తూ ఉన్నారు. దాని మధ్యలో చాలా మంది పోలీసులు ఉన్నారు. అందరికీ ఇదే మాట, ఎక్కడికి వస్తున్నారు సార్, మేము ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం, ఇదిగో మా చేతిలో బైబుల్, ఇదిగో లోపల బైబుల్లోనే కొంతమందికి వస్త్రాలు పంచిపెట్టినే వస్తాం, ఏదో మాట. ఓకే. కానీ ఆ టైంలో బీర్ బాటిల్స్ దొరుకుతాయి, ఆ టైంలో బ్రాందీ బాటిల్స్ ఉంటాయి, ఆ టైంలో గంజాయి ప్యాకెట్లు, ఆ టైంలో వాళ్ళ కంటి అన్న 2-3 చాకులు లాంటి కత్తులు లాంటివి దొరుకుతాయి. అది యాప్లీస్ కోసుకొని కత్తులే కావచ్చు, సీట్ మీద అలా పెట్టున్నాయి. ఏంటో కత్తులేంటి సార్ యాప్లీస్ కోసుకోవడానికి. ఒకసారి కారు దిగండి, ముందు బయటకు రండి, కారు అంతా చెక్ చేస్తారు. కారణం ఏంటంటే ఆ సీట్ మీద ఒక చాకు కత్తి ముందే మనకు పెట్టు, అది మనకు అవసరం లేదు కదా. ఇలాగా ప్రయాణం చేసేటప్పుడు కాస్త మన ఉనికిని మరలా క్షేమంగా మనం రావాలంటే మనం వేసే అడుగులు, షరతులు ఎట్లా ఉండాలి. ఎందుకో ప్రభుని నమ్మలేని వారికి ఇవి ఎలాగా ఉండవు. ప్రభు నమ్మేమన్న వారిలో కూడా ఈ యొక్క అవగాహనను కోల్పోతుంటారు. ఇలాంటి విషయాల్లో మాత్రమే చాలా కేర్గా ఉంటారు. ప్రతి విషయంలో ఏది అవసరం అదే అవసరం, ఏది అవసరం లేదు అది అవుతుంది. మనకే మనం చేస్తుంది చాలా సుదూర ప్రాంతం, చాలా కొద్ది దగ్గర పెట్టి మనం వెళ్ళాలి, డాష్ బోర్డ్ మీద బయట పెట్టుకుని ఎవరైనా అడిగితే సార్ ఇలా ప్రార్థన అంటే ఇలాంటివి ఆ శోధకుడు చాలా వరకు మనల్ని చెరలో వేయించడానికి, అవమానపరచడానికి, కోర్టుకు తిప్పడానికి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడానికి రకరకాల యత్నాలు చేయించి మానసికంగా మనం నలిగిపోయేలా చేయిస్తాడు. అందుకు దేవుని బిడ్డలు లాంటి వాటిని ఒడిగట్టకుండా ఉండాలంటే నువ్వు వేసే ప్రతి అడుగులో
వేసిన తర్వాత రెండో అడుగు వేయబోతున్నా కాబట్టి ఆ అడుగు ఎక్కడ పడుతుంది, ఎవరితో వెళుతున్నావు అని గమనించి అడుగులు వేయటం నీకు నాకు ముఖ్యమైనది. కాబట్టి కొత్త సంవత్సరం పేరు చెప్పి ఆ తొలి పునరుద్ధానమందు దేవుడు నీకు నాకు ఇచ్చింది ఏంటంటే సంవత్సరం అనే ఇవి మాత్రమే గాక అపరంజిన వంటి కిరీటము, నెక్స్ట్ రాజ కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, తర్వాత నియమం ప్రకారము కిరీటం. కాబట్టి దేవుడు ప్రేమించి మనకి ఇచ్చినటువంటి సంవత్సరం అంతటిలో కూడా అందరి కుటుంబాలు, దయచేసి అందరి కుటుంబాలు దేవుని సహవాసాన్ని ప్రేమించండి. నియమక కూటాలకు హాజరు కండి. ఎవరింటిలో ఏ సహోదరులు అందరూ ప్రార్థన, అందరూ రండి, కుటుంబాలతో కలిసి రండి. అలాగే నూతన సంవత్సరం పేరు చెప్పి మీ కుటుంబాలలో కృతజ్ఞతగా ఆ ప్రార్థనలు దైవజనుడు ఎప్పుడు సమయం ఇస్తారో వచ్చి కుటుంబంలో అడుగుపెట్టి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అయ్యా, నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం ఈ సంవత్సరం అంతా దేవుని కృపలో ఉండేటట్లు, ఇంట్లో ఉన్న చీకటి శక్తులు, దురాత్మ శక్తులు ఇవన్నీ తొలగించబడి నా ఇల్లంతా వెలుగుతో నింపబడినట్లు ఆ కుటుంబ ప్రార్థనలు, నా యొక్క గృహ కూడిక అలాంటి పెట్టి ఈ సంవత్సరం గత సంవత్సరం పోషించబడినట్లు ఈ సంవత్సరం అంతా అలాంటి కృప ఇచ్చేలాగా మీరు రండి అయ్యా. లేదా సంఘ బిడ్డలతో ప్రార్థన, ఈ విధంగా నీకు ఇవి అవసరమై ఉన్నాయి. ఎప్పుడో క్రిస్మస్ పెట్టిన సంవత్సరం సరే కాదు, వ్యక్తిగతంగా కూడా నీ ఇంట్లో ఆ ప్రార్థనలు కూడా అవసరం. కొద్ది నిమిషాలు ప్రార్థనలో దైవ సహవాసం నీ ఇంట్లో ఉండటం కూడా నీకు అవసరం ప్రియుల. కాబట్టి దయచేసి దినకాలం దేవుడు మనకి ఇస్తున్న ఈ మంచి అంశం ఏమిటంటే చివరిగా 103 సంకీర్తన 3వ వచనాన్ని చదువుదాం. నీ సంకటములన్నిటినీ కుదిర్చిను, క్షమించిన వాడు, అన్ని కుదిర్చిన వాడు నీకు కిరీటముగా ఇచ్చి ఉన్నాడు. ఏ కిరీటం? చెప్పాలి. ఏ కిరీటం? కరుణ కటాక్షములను దేవుడు నీకు కిరీటముగా ఇచ్చినాడు. చాలా రకాల కిరీటాల యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం విశ్లేషించాం. చాలా రకాల కిరీటాలు. ఫైనల్ గా దేవుడు చెప్తున్న మాట, సమాధికి పోవలసిన నేను సమాధి నుండి నీ ప్రాణం విమోచించాను. పైగా నువ్వు అడగకపోయినా కరుణ కటాక్షము అను కిరీటములను నేను నీకు ధరింపచేస్తున్నాను. కాబట్టి వీటితో సంవత్సరం అంతా ముందు మనం సాగినట్లు ప్రభు యొక్క నమ్రత కలిగి మాటకు విధేయత చూపుతూ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి కలిగిన వారమై దేవుని మందసం ఉభయదేదాము ఇంట్లో ఉంచబడినట్లు మన గృహాలలో దేవుని మందసం అనే దానికి ప్రాముఖ్యత ఇస్తూ వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తూ దైవ కార్యక్రమానికి సంవత్సరం అంతా కూడా ముందడుగు వేద్దామని ఒక తీర్మానం తీసుకుంటాం. వేద్దామా? మీ చేతులకు చూపిస్తారా? ఏం చెప్పాను నేను? దైవ నియమావళికి పెద్ద పీఠం వేసి దేవుని కార్యాలకి సంవత్సరం అంతా నేను ముందుంటాను. దేవుడి కార్యాలు ఇంతకాలం కాపాడింది దేవుడికి, నాలో ఏముంది ఇష్టాలు, ఆ మిగిలిన జీవితం దేవుడి కొరకు నేను జీవించాలా. ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? చూపించండి. నేను చూడాలనుకుంటున్నా. సగం చేతులు ఎత్తున్నారే, కొంత చేతులు లేవా? ఓకే. కాబట్టి ఈ మంచి తీర్మానాన్ని మనము కలిగి ఉందాము. ఒక మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం అంతా మనం ప్రయాణం ముందు సాగుదాము. కుటుంబాల్లో దేవుడి వివాహాల విషయంలో దేవుని బిడ్డల కార్యాలు చేయను దాకా మీరు తలంచిన ప్రతి కార్యము దేవుని చిత్తములో అది సఫలమవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎందుకు ప్రేమించి ఈ సంవత్సరం ఇచ్చాడో జరగలేని పనులు, ఆగిపోయిన ఆటంకాలు కలిగిన మీ పనులను దేవుడు వాటిని ముందుకు జరిపించే విధముగా నిండు మనసుతో ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం.